ప్రస్తుతం నాతో పాటు ఫైటర్ రామకృష్ణ అన్న. పుషప్స్ అని కొడతారు, ఒక 20. బాడీని బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. లేకపోతే చేతగాని హీరోతో కొట్టించుకోవాలా, చేతైన హీరోతో కొట్టించుకోవాలా. సురేష్ బాబు సినిమా అభితో ఒక వారం రోజులు చుక్కలు చూపించాడు తేజ గారు డైరెక్టర్. కర్ర తీసుకుని ఎందుకు కొడతాడు అర్థం కాదు. రెడ్డి గారు డైరెక్షన్ వరంగల్ ఎమ్మెల్యే రప్పాడు అతను. సేమ్ ఇదే, అది ఎక్కడ కొడుతున్నాడో తెలియట్లే, ఏం చేస్తున్నాడో తెలియట్లే. ఇన్ని సినిమాలు చేస్తామని కళ్ళ కూడా అనుకుని ఉండవు కదా నువ్వు కూడా? అనుకోలేదు. షారూక్ అంతా 2-3 సినిమాలు చేసాను. ఆయన కూడా లవ్ చేసేవాడు, బాగా లవ్ చేసేవాడు. వచ్చిన ఇట్లా అంటుండేవాళ్ళు, ఇది కలరేసేవా. ఇప్పుడున్న హీరోస్ లో బాగా టెక్నిక్ గా ఫైట్ సీన్లు చేసే హీరో అంటే ఎవరని చెప్తారు మీరు? ఎన్టీఆర్ గారిని చూశాను. పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్? ఓకే. పెద్ద ఆయన అలా కొట్టడు, పెద్ద ఆయన ఇవ్వండి తప్ప రమన్ బ్రదర్ బాగా ఇష్టమా బన్నీ అంటే? బాగుంటాడు. పుష్ప 2 తర్వాత చేశాను ఆయనతో. ఈ నెక్స్ట్ సినిమా చెబుతా అన్నాడు. ఇదేమో ఈ పెద్ద వేషాలు అని దెయ్యాల వేషాలు రామకృష్ణ అన్నాడు. ఒకసారి లేదు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర వాళ్ళ దగ్గర మీరు కూడా స్టంట్లు చేశారా బద్రీ అన్నలాగా? కానీ ఇద్దరు సమానంగా ఎదగలేకపోయారు ఎందుకు? అక్కడ ఏమైనా ఇబ్బందులా, లేకపోతే మీరు బయటికి రావాల్సి వచ్చింది? కొంతమంది నడుస్తారు. మీరు చేసిన స్టంట్లలో మీకు బాగా రిస్క్ అనిపించింది స్టంట్లు అంటే ఏమని చెప్తారు మాస్టర్? ఈ ట్విస్టులో తిరిగి తలకాయ కింద భూమి గుద్దుకుంటే లాస్ట్ పన్ను లేచిపోయింది. ఈ సినిమాలకి ఒక 500 దెబ్బలని తగులుంటాయా? తగులుతానే, ఎక్కువగా తగులుతుంటాయి. అసలు మీరు వచ్చినప్పుడు ఎంత ఉండేది రోజుకి? నేను వచ్చినప్పుడు 130 రూపాయలు. ఇప్పుడు చాలా పొజిషన్ బాగాలేదు అసలు. ఫైటర్ అనేవాడు ఇప్పుడు దాన్ని అడిగి వేసి ఇప్పుడు ఫైటర్. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా అంటే? నేను ప్రభాస్ దగ్గర చాలా తీసుకున్నాను. ఎంత? డైలీ 15. ఎందుకు మాస్టర్ అవ్వలేకపోయారు? రాజకీయం చేశారా, లేకపోతే రాజకీయం కాదైనా నాకు కూడా ఏం బ్యాక్గ్రౌండ్ పుషింగ్ కరెక్ట్ లేదు. సైక్లింగ్లోనే వెళ్దాం అనుకున్న దాన్ని మనం కరెక్ట్గా గోల్ కొట్టలేదు. పిల్లలు చదువుతున్నారు, మళ్ళీ మాస్టర్ గారు తీసుకుంటే పిల్లలు చదువు ఆగిపోతుంది. ఇలాగే తోసుకుంటారు. పొలకాడ పిచ్చి బండి కూడా పెట్టేది పాపం ఆవిడ. నాకు చేదోడుగా ఓదోడుగా ఆమె కూడా పనిచేసి. చిరంజీవి గారి ఫాదర్ వెంకటరామయ్య గారు, ఆయన ఒక లేఖ ఒకటి రాసిచ్చారు. తీసుకెళ్ళి నాగబాబుకి ఆయన చూపించాలి ఈ లెటర్. నాగబాబు గారు డబ్బులు ఇచ్చాడు, ఒక 2000. నాకు అన్నీ ఆయన హెల్ప్ చేసేటప్పుడు. నాయనలో లేకపోతే టోటల్ పోలే. సో ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ వల్ల ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్న ఈ వ్యక్తి గురించి చెప్పాలి అంటే దాదాపు 3 జనరేషన్ హీరోస్తో 1000కి పైగా సినిమాలలో అటుపక్క ఫైటర్గా మాత్రమే కాకుండా ఒక మంచి యాక్టర్గా ప్రతి ఫైట్ సీన్లో ప్రతి హీరోతో మనకు కనిపిస్తూ ఎంతో వినోదాన్ని పంచడమే కాకుండా అబ్బా ఎంత బాగా ఫైట్ చేస్తున్నారా ఈ ఫైటర్ అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ ఫైటర్ రామకృష్ణ అన్న. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్ అన్న, బాగున్నారా? కరుడు కట్టిన విలన్ లుక్ అనమాట. కానీ మీ లుక్స్ అమేజింగ్ అన్న. స్క్రీన్ మీద దేవుడిచ్చిన గొప్ప వరం ఏమైనా ఉంది అంటే మీకు మీ బాడీ, లేకపోతే మీ గుద్దులు, పిడిగుద్దులు, మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్ని రకాలుగా వచ్చేస్తాయి ఫైట్ సీన్లలో. చాలా ఎంజాయ్ చేస్తుంటాం. దాదాపు 35 నుంచి 36 సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. ఎన్టీఆర్ అన్నగారి దగ్గర నుంచి ఇప్పుడు తరం బాలయ్య బాబు, తర్వాత తరం రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, 3 తరాలతో వర్క్ చేసుకుంటూ వచ్చారు. ఏం చెప్తారు ఈ 35-36 సంవత్సరాల జర్నీ, ఈ 1000 సినిమాల ఈ హిస్టరీ, ఈ వైభోగం, ఇండస్ట్రీలో పడ్డ మీరు కష్టం, ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు మారుమూల గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి ఏం చదువుకోకుండా ఈరోజు మీకంటూ
ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించుకున్నారు ఇండస్ట్రీలో, ఒక గౌరవాన్ని పొందారు. ఏం చెప్తారన్న? అది ప్రకాశం జిల్లా కారంచేడు మండలం నందిగుంటపాలెం అని ఒక చిన్న గ్రామం. నందిగుంటపాలెం అని అక్కడ అన్ని నందులు ఉంటాయి, ఎక్కువగా నందిమ బొమ్మలు అన్నీ ఉంటాయి. అక్కడ నుంచి ఈ కబడ్డీ ఆడుతూ ఉండేవాళ్ళం. మాస్టర్ గారు సంక్రాంతికి ఒకసారి వస్తూ ఉండేవాడు. ఏ మాస్టర్? రాజు మాస్టర్ గారు సంక్రాంతికి ఒకసారి. మీ ఊరేనా? మా ఊరు కాదు, 1 కిలోమీటర్ మాకు ఆయనకి. పొద్దులైతే అందరం అక్కడే ఉంటాం. కోడి పందాలకు వచ్చేవాడు ఆయన సంక్రాంతికి ఒకసారి. సరే ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ జనం అంతా చూస్తానికి వస్తుంటారు ఆయన్ని. మేము కూడా అట్లాగే వెళ్తూ ఉండేవాళ్ళం. ఇంకా అలాగా పరిచయం అయ్యాడు ఆయన. ఫస్ట్ మాస్టర్ గారు తీసుకెళ్ళాడు. ఎవరు? రాజు మాస్టర్ గారు, రామలక్ష్మణ్ మాస్టర్. తర్వాత మళ్ళీ 1 సంవత్సరం ఆగిన తర్వాత రమ్మని చెప్పాడు నన్ను. హైదరాబాద్ చెన్నైకి వచ్చే అన్నాడు. వెళ్ళాం కానీ అప్పుడు చెన్నైకి వెళ్ళాను కానీ నన్ను సరిగా, అంటే ఆయన అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాడు. ఇంకా ఆవిడ సరిగా పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చి అట్లా 2-3 సార్లు తిరిగాను నేను. ఇంకా అక్కడ నాకు కరెక్ట్గా సెట్ అవ్వాలి, సింక్ అవ్వాలి ఆయన. తర్వాత కేసరపాడు అనే ఒక ఊరు ఉంది మా ఊరు పక్కన. అక్కడ కేసరపాడు ధర్మ అనే ఒక పెద్ద ఆయన మంచి కోటీశ్వరుడు. నెల్లూరు సారా కాంట్రాక్ట్ చేస్తుంటాడు మొత్తం ఆయన, నెల్లూరు అంతా. అక్కడ నుంచి ఆయన పొలం మా మేనమా కొంచెం కాపలా కాస్తుంటాడు. సరే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పి నేను తీసుకెళ్తానని చెప్పి సరే ఆయన నేను నెల్లూరు వెళ్ళాను. నెల్లూరు వెళ్తే వెంకటరామయ్య గారి ఇంటికి తీసుకెళ్ళాను. చిరంజీవి గారి ఫాదర్ అండి వెంకటరామయ్య గారిని. అక్కడికి వెళ్ళి ఆయన ఎస్ఐ. అక్కడికి వెళ్తే ఆయన ఒక లేఖ ఒకటి రాసిచ్చాడు. తీసుకెళ్ళి నాగబాబుకి చెన్నై వెళ్ళాను. వెళ్తే పవన్ కళ్యాణ్ ఆ గేట్ కాడ ఆయనకి ఆ లేఖ చూపించాను. అప్పుడు ఎంత ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అప్పటికి అయిందా? మూమెంట్లో ఉన్నారు, ఓపెన్ చేశారు, మూమెంట్లో ఉన్నారు. మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. 3 మంగాళ్ళు అక్కడ దొరుకుతుంది, ఆ పొలం అక్కడికి వెళ్ళు నువ్వు అని చెప్పి. అక్కడికి వస్తే నాగబాబు గారు ఉన్నారు. ఆయన చూపించాలి ఈ లెటర్. చూపిస్తే యూనియన్కి వెళ్ళి అక్కడ యూనియన్ ఉంటుంది కృష్ణానగర్లో డౌన్లో, ఎవరినన్నా పట్టుకొచ్చేయాలని. ఇక్కడ నుంచి పట్టుకొని వెళ్ళాను అక్కడికి. ఒక 2 ఆఫీసర్ నాగబాబు రమ్మంటున్నారని వెళ్తే తర్వాత ఆ యూనియన్ కార్డు, ఇది సాయంత్రానికి యూనియన్ కార్డు రెడీ చేయండి. అప్పుడు వీళ్ళు డొనేషన్కి తిరుగుతూ ఉన్నారు నాగబాబు దగ్గరికి. అంటే ఆఫీసు డొనేషన్కి తిరుగుతాం, యూనియన్ డొనేషన్ ఆఫీస్. తర్వాత ఆయన డొనేషన్ అంతా ఇచ్చాడు. తర్వాత నాకు కార్డు ఇచ్చారు వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి కొనసాగింది. 3 మనగాళ్ళంతా చేశాను. 3 మనగాళ్ళు మ్యాక్సిమం ఒక 20 రోజులు చేశాను పని. ఇంకా అలా చిన్నగా రావటమే సినిమాలో ఫస్ట్ షూటింగ్ వెళ్ళిపోయారు. ఏంది లేదు ఫైటింగ్ గురించి ఐడియా లేదు. మనం ఫిగర్ బాగుంది కదా, ఇదేనా మాస్టర్ అని ఫైట్ మాస్టర్ ఫస్ట్ హ్యాండ్ అమ్మని చెప్పు. నాగబాబు కూడా మైండ్ పోయింది, ఇదేంటి బాగా చేస్తున్నాడే అని చెప్పాను. ఫస్ట్ ఆ సినిమాకి అంతే. తర్వాత చెన్నైకి తిరుగుతా విజయన్ మాస్టర్ దగ్గర ఒక సినిమా చేశాను. రామ్కి అరుణపాండి ఒక సినిమా చేశాను. మంచి ఫైట్ చేశాను. మీ గురువు గారు విజయన్ ఇంటర్వ్యూ నేను చెన్నైలో చేశాను. చెన్నైలోనే ఇంటర్వ్యూ అంటే కార్డు లేదు నాకు. బాగా ఎక్సర్సైజ్ అవన్నీ బాగుండేవి కదా, బాడీ బాగుండేది. అక్కడే నన్ను క్యాచ్ చేసాడు. ఓకే, చెన్నైలో. అంటే ఆర్టిస్ట్గా తీసుకెళ్ళి ఆర్టిస్ట్గా ఎంటర్ చేసి ఒక ఫైట్ చేశాను. అట్లాగే మళ్ళీ ఆయన హైదరాబాద్లో వీళ్ళతో చేస్తానని తెలియదు నాకు. ఇక్కడ చిరంజీవి గారి సినిమా చేస్తానని తెలియదు నాకు. ఇక అదే ఆ కట్టు అంతమంది ఇదైపోయాను. తర్వాత మళ్ళీ తిరుగుతూనే ఉన్నాను. ఈ తిరుగుతుంటే మళ్ళీ ఇక్కడ తగిలాను నాకు. చిరంజీవి గారి సినిమా 3 మనగాళ్ళు చేశాను. అప్పటికి ఇంతే మంచిగా లావుగా పుష్టిగా ఉంటారా? ఇంకా బాగుంది, ఇంకా మంచి బాడీ బాగున్నాయి. ఓకే. తర్వాత నాగబాబు గారు డబ్బులు ఇచ్చాడు, 2,000. అరే ఇక్కడ రూమ్ తీసుకో, రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాను. ఇంకా ఆయన వస్తే వెంకటగిరిలో రూమ్ ఒకటి తీసుకొని ఇంకా అక్కడ ఉంటూ అన్నీ ఆయన హెల్ప్ చేశాడు పాపం ఫస్ట్లో అంతా నాగబాబు గారు హెల్ప్ చేశాడు. సో ఒక రకంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ వల్ల ఈ రోజు ఇండస్ట్రీలో ఉండాలి. వాళ్ళ నాన్నగారు లెటర్ ఇవ్వటం, ఆ లెటర్ నాగబాబు గారు చూడటం, ఆయన డబ్బులు ఇచ్చి మీకు ప్రోత్సహించటం. అవును, ఓకే. ఆయన పాపం. ఓకే. ఇప్పుడు కలుస్తుంటారా నాగబాబు గారిని ఎప్పుడన్నా? కలుస్తా. ఇప్పటికి అదే ప్రేమ, ఆప్యాయత. ఓకే. కానీ అన్న ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు అసలుకి? పెద్ద చదివే లేదు అప్పుడు, 4వ తరగతి 5వ తరగతి.
4వ తరగతి కాపేశారు. లేదు కదా చదువులే అంటే అప్పుడు అంతా బరిగొడ్లు కదా ఎద్దులు వ్యవసాయం అంతా ఉండేది కదా. ఓకే. పొద్దులు అయితే కాటికి వెళ్తాయి ఇక్కడ దాకా వస్తామని అసలు మనం అనుకున్నాను. నేనైతే కళ్ళ కూడా అసలు నాకు ఐడియా లేదు అసలు ఇండస్ట్రీకి వస్తామని అసలు ఐడియా లేదు. సిటీకి చీరాల సిటీకి వెళ్ళటమే కరెక్ట్గా తెలియదు మాకు. బస్ ఎట్టెక్కాల కూడా అసలు తెలియదు. చీరాల సిటీకి వెళ్ళటమే తెలియదు. సైకిల్ ఒకటి వేసుకుని వెళ్తా. ఓకే. అంతేగాని సిటీకే కరెక్ట్గా తెలియదు. హైదరాబాద్ మీరు ఒక్కళ్ళే వచ్చారా బస్ ఎక్కి? ఒంగోలులోనా అద్దంకిలోనా ఎక్కుతారు కదా? చీరాల్లోనే ఎక్కారా? ఎక్కాను, ఇద్దరు తోడు చేసుకుని ఎక్కాను నేను హైదరాబాద్కి. వాళ్ళు హైదరాబాద్ వస్తానంట, వాళ్ళని తోడు చేసుకుని ఎక్కాను. తెలియదు అసలు. ఎట్లా కనుక్కున్నారు చిరంజీవి గారు ఇల్లు మరి? ముగ్గురు మనగాళ్ళు అంటే వాళ్ళకి తీసుకెళ్ళిపోయాను. నాయముడు వచ్చినాడు, చిరంజీవి గారు నీకు తెలుసా అంటే నాకు నాగబాబు గారు తెలుసు, ఆయన దగ్గరికి వెళ్తున్నాను నేను అన్నాను. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళేవాళ్ళు కూడా తెలుసుకున్నాక వెళ్ళేవాళ్ళు అంటాడు. వాళ్ళిద్దరు నన్ను తీసుకొని నేరుగా అక్కడ వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. ఎక్కడ షూటింగ్ అండి అది అంతా అలా చూపించారు బాబు. ఫోన్లు కూడా లేవు అప్పుడు. ఎక్కడి ఫోన్లో పోవడం. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన వీళ్ళు కూడా చిరంజీవి గారిని నాగబాబు చూశారు. అలా మీ వల్ల మేము చూసేవారు, మాకు నమస్కారం పెట్టారు. నాకు అసలు తెలియదు. అట్లాగా జర్నీ నడిచింది. కానీ ఇప్పుడు 4వ తరగతి చదువుకున్నారు, తెలుగు చదవడం రాదు, రాయని రాదు, ఏం మాట్లాడడం కూడా రాదు సరిగా. బట్ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటే గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలంటారు. గౌరవం అయితే ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం గారు అనాలి, బాబు గారు అనాలి, సార్ అనాలి, దండాలు పెట్టాలి, పొళ్ళు దండాలు పెట్టాలి. ఇండస్ట్రీలో అన్నీ ఉంటాయి. ఇప్పుడంటే నడిచిపోతుంది కానీ అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది కదన్నా. మరి మీరు ఎలా కటాన్ అయ్యారన్నా? మీరేమో కుండ బద్దలు కొట్టినట్టు ఉంటది మీ తెలుగు. ఈ విలేజ్ నుంచి వచ్చారు వాళ్ళు కూడా అసలు అలా గ్రహించి. నా గురించి అయితే ఆయన ధర్మ గారు చెప్పారు. ఆయనకి ఊర్లో ఈడు విలేజ్ బరిగొడ్లు గారు తిరిగేవాడు వీడు. అంటే మనం ఎదుటి వాళ్ళని చూసి మనం వెళ్తా ఉంటాం. ఓకే. మీరు ఇప్పుడు ఫైట్ సీన్లు చేసేటప్పుడు మీ భాషలో మాట్లాడతారు కదా, ఈయనేంది ఇట్లా చేశాడు అనుకున్న హీరోస్ ఉంటారు కదా చాలా మంది అనుకుంటారు. అట్లా ఈ లాంగ్వేజ్ మారుతారా ఈ బాలయ్య గారు ఇప్పుడు కూడా అంటాడు, ఈ లాంగ్వేజ్ మారుతాడు. ఓకే. ఇదంతా విలేజ్ లాంగ్వేజ్. ఎక్కువ బాగా ఫీల్ అయిన హీరోస్ అంటే అప్పుడులో? ఇప్పుడు బాగా అంటే నేను రాజశేఖర్ గారికి బాగా చేశాను చాలా వరకు. చిరంజీవి గారు అంటే ఆయన కూడా చాలా సినిమాలు చేసుకుంటే బాగా ప్రేమించేవాడు. నన్ను ఈయన ఎలా కొడుతున్నా కూడా బాగా రాంబో ఉన్నట్టుంటాడు రానా ఆ ఫీల్డ్. ఆయన నన్ను బాగా లక్ చేసేవాడు. జిమ్కి వెళ్ళే వాళ్ళ ఫస్ట్ నుంచి కూడా? ఫస్ట్ నుంచి జిమ్ చేసేవాడు. ఊర్లో జిమ్ ఏముందన్నా, ఊర్లో ఇవన్నీ బండలు ఎత్తడం అయ్యని ఇయ్యని ఇక మనిషి అక్కడే బాగా రాయిపోతాడు. ఏదైనా పండగ వస్తే ఈ బొరులు ఎత్తటం అని, లగేయటం అని, కబడ్డీ అని ఇవన్నీ ఉండేవి కదా ఊర్లో. అక్కడే మనం ఇదైపోయాడు. మనకి పండక్కి పెడుతుంటారు లావు బండ ఎత్తి వెనక్కి వేసేది, అవి వేస్తుంటారా? అక్కడే మాకు వీళ్ళకి మాకు అది కొంచెం ఈ రోడ్డు అడ్డం. ఎవరెవరికి ఏనా రోడ్డు అడ్డం అదే. కానీ ఇన్ని సినిమాలు చేస్తామని కళ్ళ కూడా అనుకుని ఉండవు కదా నువ్వు? అనుకోలేదు అసలు. ఇక్కడ దాకా వస్తామని కూడా అసలు ఊహించలేదు. తర్వాత ఇక్కడ ఏదో బిజీగా ఎందుకో నాకు అనుకోక అంతా అన్నీ ఉండేవాళ్ళు కూడా అట్లాగే ఉంటుంది. నాకు ఏమి లేకుండా అన్ని సినిమాలు కొట్టుకుంటే వెళ్ళాను. నాకు హిందీ అసలు రాదు, హిందీ తెలుగే సరిగ్గా రాదు, హిందీ ఏం వస్తుంది మనకి. నాకు హిందీలో కూడా సల్మాన్ ఖాన్ నన్ను ఎమ్మడేసుకొని, నాకు భాష రాదు. సల్మాన్ ఖాన్ ఎమ్మడేసుకొని సల్మాన్ ఖాన్ సినిమాలు చాలా వరకు చేసేవాడు. దానికి ఎట్లాగంటే రవివర్మ అని బెంగళూరు ఫైట్ మాస్టర్. అవునవును, ఆయన ఎక్కువ హిందీ చేసి హిందీ ఎక్కువ అంతా ప్యాకేజ్ పెట్టుకుని కొడుతుంటాడు. ఆయన తీసుకెళ్ళేవాడు నన్ను. రామకృష్ణ వచ్చి సైలెంట్గా టికెట్ వేసుకుని వచ్చాను. పేమెంట్ ఎక్కువ కదా, అది పేమెంట్ ఎక్కువ హిందీ అదా వెళ్ళిపోతా ఉండి. ఎక్కువ అమీర్ ఖాన్తో కూడా చేశాను. చెన్నై ఎక్స్ప్రెస్ ఆయన షారూక్ ఖాన్తో కూడా 2-3 సినిమాలు చేశాను. ఆయన కూడా లవ్ చేసేవాడు, బాగా లవ్ చేసేవాడు. వచ్చిన ఇట్లా అంటుండేవాళ్ళు, ఇది కలర్ వేసేవా అదే అదే ఫ్రేమ్ వాళ్ళు. అట్లాగా 2-3 సినిమాలు ఆయన కూడా నన్ను బాగా ఇది చేశారు. హిందీలో అడుగుతుంటాడా? హిందీలో నాకేం నువ్వు ఏ భాషలో చెప్తావు సమాధానం? నేను తెలుగులోనే చెప్తా, అర్థం చేసుకుంటారు వాళ్ళు. కలర్ వేయలేదు నేను
ఆ, అర్థం చేసుకునేవాళ్ళు. ఓకే. కానీ బాగా లైక్ చేసేవాళ్ళు హిందీ బాగా వాళ్ళు. హిందీలో నన్ను బాగా లైక్ చేశాను. ఆల్మోస్ట్ హిందీ యాక్టర్స్ తో కూడా అందరితో వర్క్ చేశారు కదా, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్. 4 సల్మాన్ ఖాన్తో 4 సినిమాలు చేశాను. మంచి సినిమాలు చేశాను, 4 సినిమాలు. ఓకే ఓకే. మంచి ఫైట్లు చేశాను. అన్లర్స్ ఫైట్ మాస్. ఓకే ఓకే. ఓకే ఓకే. ఈ తెలుగులో వచ్చేసి జనతా గ్యారేజీ, మిర్చి, ఇది శ్రీమంతుడు, ఇవన్నీ అతనే. ఓకే. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో వాళ్ళ బాడీలే భలే గట్టిగా ఉంటాయి కదా, మీ బాడీ మీద కామెంట్ ఎలా చేసేవాళ్ళు సల్మాన్ ఖాన్? నేను బాగా గట్టిగా ఎదురు తిరిగేవాడు కదా. ఒకసారి పడ్డా రెడీ అంటుండేవాడు కదా. అక్కడే వెనకాడలేదు. ఓకే. అయితేనే మనకి బాగా లవ్లీగా వాళ్ళతో వెళ్ళగలిగాం. ఓకే. అక్కడ వెనక ముందు, అక్కడ మన వర్క్ దగ్గర ఎక్కడ వెనక ముందు ఇప్పుడు ఆడలేదు దేవుడి వల్ల. ఇక మీద ఫర్దర్ ఎలా ఉంటుంది, గట్టిగా ఒక చేసాం. కానీ ఏదైనా ఇంకొచ్చి 36 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్లో ఇప్పుడంటే ఇలా ఉంటుంది, కానీ అప్పుడు ఎలా ఉండేదంటే ఊర్లలో ఇక్కడ వెళ్తే ఏం సక్సెస్ అవుతులే, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఇలా అనుకుంటారు, ఇరుగు పొరుగు ఏమనుకుంటారు అని తెలియదు. తర్వాత ఊరు వెళ్తుంటారు కదా అప్పుడప్పుడు, ఎలా ఉంటది ఊర్లో చుట్టాలు కానీ ఫ్రెండ్స్? నేను అసలు 4 సినిమాలు చేసినాక ఎవరు అర్థం చేసుకోలేదు. మా నాన్నగారే అనేవాడు, నేను నల్లగా ఉంటాను, నాకు ఇన్నెవడు పెట్టుకుంటాడు ఆడ బాగా అందంగా తెల్లగా. ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ అది. ఇన్నెవడు పెట్టుకునేవాడు, పక్కన చూస్తే నైట్ గ్యాప్ మొత్తం ఆయన మా నాన్నగారు అంటుండేవాడు. ఏమో ఏందా అంటే, నేను రాజు మాస్టర్ గారిని చూసేవాడిని, ఈయన కూడా నల్లగానే ఉన్నాడు కదా. నేను నా పనికి వాళ్ళ మైండ్ అప్పుడు అనుకునేవాడు. అవునవును. ఈయన నన్నే అంటాడేంది, ఈయన కూడా 6 అడుగులు ఇటు, ఈయన కూడా బాగా ఇదిగా ఉన్నాడు కదా. నేను అట్లా అనుకునేవాడిని, అంటే ఎవరితో అనేవాడిని కాదు, నా మైండ్లోనే అట్లా అనుకునేవాడు. అదే కంపారిజన్, పోలిక. ఈయన నన్నే అంటాడు, ఎవరు మా నాన్నగారు, ఈయన నన్నే అంటాడేది, ఈయన ఇలా ఉంటాడు, ఈయన ఎట్లా రాణించాడు. సరే అంత లెక్క పైన కనీసం కొంతవరకైనా ఎంతవరకైనా ముందు వెళ్దాం అనే పట్టుదల మీద అలా వచ్చాను. చాలా బాధపడుతూనే వచ్చాను. ఓకే. దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చారు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందన్న. మీరు కల్మషం లేకుండా మాట్లాడుతున్నారు చూసావా, అది చాలా చాలా నచ్చుతుంది ఎవరికి, చూసే ప్రేక్షకులకి, మాలాంటి వాళ్ళకి కూడా. కల్లా కప్పడం లేని మాటలు మీవి, దాన్ని ఫిల్టర్ చేయడానికి ఏమి ఉండదు, గొప్పగా మాట్లాడతారు, గ్రేట్ అది. కానీ ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఏం చేస్తారు అనుకున్న వ్యక్తి ఏం చేశారో ఒకసారి చూసిన తర్వాత కూడా మాట్లాడదాం. సుబ్బు బై. కానీ ఒక్కొక్క హీరోతో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదన్న. అల్లు అర్జున్తో వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది? ఫైటింగ్లో చాలా ఆచితూచి ఆ బ్యాలెన్స్ ఉండాలి, లేకపోతే కష్టం. ఫైటర్కైనా హీరోకైనా చాలా చాలా కష్టం. ఎలా ఉంటుంది ఆ బాండింగ్ అల్లు అర్జున్తో మీకు? ఆయన కూడా చాలా ఐడియాలో ఉంటాడు, అల్లు అర్జున్ గారు చాలా ఐడియాగా ఉంటాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది కూడా మనం కూడా దాన్ని గమనించుకుని వెళ్తూ ఉండాలి 1-2 సార్లు. ఎప్పుడన్నా ఒక మంచి ఫైట్ లో ఆయనతో మంచి ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తుందా? చాలా చేశాను ఆయనతో. చేశారు. ఓకే. ప్రాక్టీస్ లో కానీ లేకపోతే తెలియకుండా తగిలేది? అది ఇప్పుడు అది చేశాను, అది ఒకటి దాంట్లో దెబ్బలు తగిలినాయి బాగా. అదేది ఆయన మిలిటరీ దాన్ని మీద సినిమా చేశాడు, నా పేరు సూర్య నాయుడు ఇండియా. దాంట్లో అన్ని పేరు మాస్టర్ కార్లు, ఈ కారే అడుపుకోవాలి ఇటు పడాలి. దాంట్లో ఆయన లాక్ కొడితే కారుకి తలగా గ్లాసులో వెళ్ళిపోయింది, బాడీ అంతా కోసపోయింది, అది ఇరుకిరుకు అయిపోయి అసలు అక్కడ తగలాల్సింది కాదు, ఆ కారుకి వేరే చోట పెట్టారు. ఆయన ఈ అడావుడి మీద ఆయన లాగేసి కొట్టేశాడు. సర్లే ఆయన మూమెంట్ ఇచ్చాడని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను. ఆయన మూమెంట్ ఇచ్చాడని చెప్పి నేను కూడా కళ్ళు మూసుకుని దొరబడిపోయాను కారులో. నా బాడీ దానిలో పట్టలేదు, ఒళ్ళంతా వెనకాల ఒళ్ళంతా అక్కడక్కడ క్లాస్ అన్న కొట్టకపోయాను.
దెబ్బలు అన్ని కోసపోతుంటాయి, కట్ అవుతా ఉంటాయి అన్ని. ఓకే, ఏమన్నారు బన్నీ గారు మరి? ఆయన హాస్పిటల్లో అర్జెంట్ వస్తే వాడు చూపించాడు జాగ్రత్త, బాగా ఫాలో అవుతాడు. ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తేనే ఇప్పుడు చెన్నై ఆడిని కూడా రమ్మని రామకృష్ణ రమ్మన్నారు, పిలుస్తాడు. ఓ బన్నీ గారు పిలుస్తుంటారు? పిలుస్తాడు. రామకృష్ణ గారు రమ్మని చెప్పి. ఓకే ఓకే, బాగుంటారా బన్నీ గారు సెట్ లో? బాగానే ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటారా? ఫ్రెండ్లీగా ఉంటాడు. రామకృష్ణ గారితో ఎలా ఉంటారు? బాగా ఆట పట్టిస్తుంటారా? సరదాగా ఫైట్ లో. ఓకే, ఇది ఓ ఈ ఫైట్ సీన్ ఓ కార్లో దోసేయాలి, ఫైట్ అంతా ఇవ్వలాడు అతన్నే కొంచెం బిట్టుపోయా నాకంటే. ఆ కార్లో నెట్టేయాలి లోపలికి. ఓకే ఓకే ఓకే, దానికి ప్యాడింగ్ పెట్టింది వేరే, ఈయన లాగేసింది వేరే, ఆ స్పీడ్లో లాగేసాడు, అంటే అవుట్లో ఓకే ఇంకో చోట లాగేసాడు. అందువల్ల ముందు గ్లాస్ ఆ ముందు గ్లాసులో వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు యంగ్ హీరోస్ తో వర్క్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడున్న హీరోస్ లో బాగా టెక్నిక్ గా, అంటే ఫైటర్ కి ఇబ్బంది పడకుండా, ఆయన ఇబ్బంది పడకుండా ఈజీగా మంచి ఫైట్ సీన్లు చేసే హీరో అంటే ఎవరని చెప్తారు మీరు? ఇప్పుడున్న హీరోస్ లో బన్నీ గానీ, ఎన్టీఆర్ గానీ, మహేష్ బాబు గానీ. వాళ్ళు బ్రహ్మాండం ఉండదు, వాళ్ళు బాగుండదు, ఆ బిల్డ్ బాగానే ఉంటుంది. ఇంకా తర్వాత బిల్డ్ అనేది కష్టంగా ఉంది కానీ, ఇంకా అక్కడ చిన్నవాళ్ళు అనేది కష్టంగా ఉంటుంది కానీ వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఇప్పుడు బాగా మోడ్ అయిపోయారు వాళ్ళు కూడా. బన్నీ గారు సూపరు, ఆయన ఎన్టీఆర్ కూడా ఒక 20 మందిని లైన్లో పెట్టి కొట్టుకుంటే వెళ్ళమన్నా బ్రహ్మాండం కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. టైమింగ్ బట్ అలాగా కృష్ణ గారితో చేశాను నేను. 100 మందిని లైన్లో పెట్టుకుంటూ వెళ్ళినా కూడా 100 మంది కూడా ఎక్కడ మిస్ కాకుండా కొట్టుకుంటూ వెళ్ళేవాడు ఆయన, హీరో కృష్ణ గారు. ఓకే, అంటే పెద్ద ఇదనేది కదా, ఇలా టప ఎవడు తగలకుండా వెళ్ళడం, అందరూ టచ్ చేసుకుంటూ వెళ్ళేవాడు. ఓకే, నేను ఆయన ఒక్కడ చూశాను. అది ఎంత ఇట్లా తగులుతుందా, కొంచెం గట్టి తగులుతుందా? అలాగే తగులుతుంటుంది. అందుకే ఇంతమందిని కొట్టుకున్నాడు, 100 మందిని కొట్టుకుంటూ వెళ్తాడు. అంటే మైండ్ అంత జ్ఞాపక శక్తి హీరో కృష్ణ గారికి. నేనైతే ఒక 7 సినిమాలు దాకా చేశాను ఆయనతో. 100 మందిని కూడా ఎవరిని మిస్ ఒకసారి చూసాడంటే ఓకే అది వెళ్ళిపోతున్నాం. అది నేను తెలుగులో మళ్ళీ ఎన్టీఆర్ గారిని చూశాను. పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్. పెద్ద ఆయన అలా కొట్టాడు, పెద్ద ఆయన ఎవడన్నా తప్ప కొడతాడు. రమణ్ బ్రదర్ ఆయన వారు పడతాడు, ఆయన గట్టిగా ఆయనకి తృప్తిగా కొడతాడు. తృప్తిగా ఆడ పడితే ఆయనకి అది ఒక ఇష్టం. ఓకే ఓకే, చిన్న ఎన్టీఆర్ ఈయన కృష్ణ గారు లాగా ఈయన చూశాడు, వెళ్తాడు. ఈయన కూడా 20 మందిని పెట్టినా 20 మందిని కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే, నాకు బాగా నచ్చాడు. ఫైటర్ని ఇబ్బంది పెట్టకుండా. ఓకే, ఈయన ఒకడు రామ్ చరణ్ కూడా బాగా అలవాటు అయినట్లు. వీళ్ళిద్దరు బాగా నాటు తెలియాలి. ఓకే, కానీ ఎలాంటి ఫైట్లు అయినా బాగా అలవుకగా చేస్తారు, అవైలబుల్గా చేసుకుంటా వెళ్తా ఉంటాడు. కానీ ఇన్ని ఫైట్లు చేశారు కదన్నా, ఏ ఫైట్ అప్పుడు మీకు బాగా ఇబ్బంది అయ్యి దెబ్బలు తగిలిని, కాల్ ఫ్రాక్చర్ అయింది? మిర్చిలో బాగా దెబ్బలు తగిలి. మిర్చి సినిమా అప్పుడా? ఏ సీను? అదే ఆడ ట్విస్ట్ చేసి పడేసాడు కదా, అప్పుడు కాలు పోయింది. ఇరిగిందా? స్పాట్ లోనే? స్పాట్ అంటే లింక్ ఎలా తప్పుకుంటాయి, మోకాళ్ళు ట్విస్ట్ అయిపోతాయి కదా. ఓకే, అదొకటి. దీంట్లో కూడా మన ఇది విష్ణుది కూడా ఒక సినిమా చేశాను. విష్ణు దాంట్లో కూడా ఒక ఫైట్ మంచి ఫైట్, సోలో ఫైట్ చేశాను. దాంట్లో కూడా ట్విస్ట్ అయిపోయింది. ఓకే, వెళ్తా ఉంటే ఇవన్నీ మళ్ళీ పిండి కట్టలు వేసుకొని ఒక 6 రోజులు ఉంటాం, పిండి కట్టేయడం, మళ్ళీ చిన్న సెటిల్ అవ్వగానే మళ్ళీ లైఫ్ ఇలాగే ఇన్ని సంవత్సరాలు ఈ జీవితాలు ఇలాగే పోయాయి. ఓకే, సో ఆల్మోస్ట్ బాడీ అంతా డ్యామేజ్. బాడీ ఈ సినిమాలకి ఒక 500 దెబ్బలైన తగులుంటాయా? తగులుతానే, ఎక్కువగా తగులుతుంటాయినా. వీటికి ఏంటంటే లైట్గా ఇంట్లో వామాకు, కొంచెం జిమ్లో వామాకు. ఈ దెబ్బ మెడిసిన్ ద్వారా తగ్గాలంటే ఈ మళ్ళీ పని చేయవు. ఓకే, ఇది వామాప్లోనే, ఏది ఈ జిమ్ వామాప్లో తగ్గిందంటే మళ్ళీ పని చేస్తాం. కానీ ఫైటర్ జీవితం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి మంచిగా వస్తాం అనేది అయితే ఉండదు. లేదు, ఏమవుతుందో చెప్పలేము. ఫైటర్ పొద్దున్న లేచి బయటికి షూట్కి వెళ్తున్నాడు అంటే వాడు కరెక్ట్గా అలా తిరిగి వస్తాడని నమ్మకం లేదు, కరెక్ట్గా అలాగే వస్తాడనేది నమ్మకం లేదు. ఈ ఫైటర్ చేసిన అంతే. ప్రతి ఫైటర్ ఏ ఫైటర్లు అయినా ఇప్పటి నుంచి ఆ కాలం నుంచి కూడా ఫైటర్లు అంతే,
కరెక్ట్గా వెళ్ళాడంటే వాడు సాయంత్రానికి ఎలా వస్తాడు అనేది ఇంటికి మంచిగా వచ్చాడా ఓకే అది అనుకోవడం తప్ప ఎక్కడ ఏ డ్యామేజ్ అవుతుందో కూడా ఏదో ఇష్టపడి వస్తుంటారు, ఇష్టపడి వస్తూ ఉంటారు. సినిమా క్రేజ్ కదా, ఇష్టంగా వస్తారు. కానీ ఇది కరెక్ట్గా ఇది కాదు, మన లైఫ్ కరెక్ట్ కాదు. ఆ ఫైట్ అనే అతనికి లైఫ్ కరెక్ట్ కాదు. అదే రిస్కీ షాట్లు ఎక్కువ ఉంటాయి బాగా. ఇప్పుడంటే కొత్త టెక్నాలజీ వచ్చింది, మీరు వచ్చినప్పుడు ఏం లేదు కదా, లేవు రియల్ గా చేయాలి. కింద ఈ బెడ్స్ కూడా పెట్టరు. లేదు. ఇప్పుడు ఏదో సినిమా కన్నా మాస్టర్ గారు హైటెక్ మన ఇక్కడ అసెంబ్లీ దగ్గర హైటెక్ బస్సు అంటే హైటెక్ మనం బయట ప్రైవేట్ బస్సులో 20 మంది పైకి ఎక్కేసి పైనుంచి ఒకేసారి జంప్ చేయాలి, కర్రల కత్తులు పట్టుకొని ఫైటర్లో. అది కింద పడితే మళ్ళీ 1 more షాట్ పైనుంచి, అంటే కనీసం 10 ఫీట్లు ఉండదా, ఈజీగా ఉంటుంది. అక్కడి నుంచి ఒకేసారి జంప్ చేసి లగేయాలి ఈరమ్మట. ఒక 10 సార్లు ఎవడన్నా ఒక్కడు కింద అయినా కూడా మళ్ళీ 1 more షాట్ రాజమాస్టర్ గారి. అలాగా ఒక 10 సార్లు, దాంట్లోనే కొంతమంది డ్యామేజ్ అయ్యాయి రోడ్లో. అప్పుడు బెడ్లే ఉండి ఏడండి బెడ్లు, అవును బెడ్ లేవు, రోపులు కూడా లేవు. ఇప్పుడు కదా ఇవన్నీ వచ్చినాయి. అవును, మీరు ఫైట్లు చేసేంత రోపులు అసలు లేవు కదా, అస్సలు లేవు. ఏదైనా రియల్గా చేయాల్సింది. అప్పుడు కింద పడాలంటే కింద పడాలి, పైనుంచి, లేకపోతే తెల్లారి కట్టు వాడు పక్క. మరి అప్పుడు అదే కదా, పని చేస్తేనే ఇది కరెక్ట్గా చేస్తున్నాయంటే వాడిని పిల్లలు, లేకపోతే లేదు. అలా మీ సర్కిల్లో కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని అది బెడ్ మీద ఉండి ఇంకా సినిమాలకు కూడా పనికి రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చిన్న షాపులు పెట్టుకొని, అది కొంచెం చదువు వచ్చినాడు, చిన్న షాపులు పెట్టుకొని, లేదంటే ఏదో బరిదోడు ఏదో కష్టం మేపుకుంటా ఊర్లో చాలా అవాయిడ్ అయిన చాలా మంది ఉన్నారు. ఓకే, ఇక వాళ్ళకి ఏం లేదు పాపం. అసలు మీరు వచ్చినప్పుడు ఎంత ఉండేది రోజుకి? నేను వచ్చినప్పుడు 130 రూపాయలు రోజుకి. 3 పూట్ల అన్నం పెట్టి. 3 పూటలు ఎక్కడ, 2 పూటలకే. పొద్దున్న టిఫిన్ పెట్టేవాడు, మధ్యాహ్నం భోజనం పెట్టేవాడు, నైట్కే వచ్చేవాళ్ళం కదా. అయినా అప్పుడు మాకు తృప్తిగానే ఉండేదాన్ని, అది ఆ డబ్బులకైనా తృప్తిగానే ఉండేది. ఇప్పుడు నీకు 1000 వచ్చినా కదా ఇది లేదు. ఇప్పుడు 1000 వచ్చినా తృప్తి లేదా? ఎందుకు? సరిపోతుంది కదా, దానికి అయిపోతుంది కదా. అన్ని రేట్లు ఎక్కిపోయాయండి. ఇప్పుడు ఏమి ఇది అవుతుంది. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఫైటర్కి? ఇప్పుడు 4000 చిల్లర వస్తుంది. 4000 చిల్లర వస్తుంది. కానీ కొంతమందికి పాపం నెలంతా షూటింగ్ దొరకదు కదా. ఏదో ఒకడికి నెల 4 రోజులు దొరుకుద్ది, 5 రోజులు దొరుకుద్ది, ఒకడు 15 రోజులు చేస్తాడు. ఆ డబ్బులు వచ్చేవాడికి 2 నెలలు 3 నెలలు పడుతుంది. ఇప్పుడు బిల్లులు ఏమంటే రావట్లేదు, నెల పడుద్ది ఆ బిల్లు వచ్చేవాడికి, లేదా ఇంకో నెల పడుతుంది అయ్యేసేవాడికి. ఇప్పుడు చాలా టైట్గా, చాలా పొజిషన్ బాగాలేదు అసలు. ఓకే, ఫైటర్ అనేవాడు ఇప్పుడు అసలు ఇప్పుడు నన్ను అడిగితే వేస్ట్. ఇప్పుడు ఫైటర్ ఎంతమంది ఉన్నారు ఫైటర్లు మొత్తం? ఇప్పుడు వచ్చేసి 400 మంది ఉన్నారు. ఇప్పుడు 400 మంది తెలుగులోనే? తెలుగులోనే. మాస్టర్లు ఎంతమంది ఉన్నారు? అసలు 30 మంది దాకా ఉన్నారు. 30 మంది దాకా ఉన్నారు. కానీ ప్రతి సినిమాలో మంచి మంచి యాక్షన్ సీక్వెన్స్లు పెడుతున్నారు కదా, ఇప్పుడు జరుగుతున్నాయి, అవకాశం ఉంది కదా అందరికీ. ఇప్పుడు అందరూ రొటేషన్ ఇప్పుడు బాగా జరిగితే బాగానే ఉంటుంది. ఇప్పుడు డల్ అయిపోయింది, ఇప్పుడు అందరికి దొరకదు. ఎవరో నలుగురికి ఒక 10 రోజులు 5 రోజులు దొరుకుతుంది. ఇంక వాళ్ళకి ఆ 10 రోజులు 5 రోజులు ఒక నెలంతా దొరుకుతుంది. ఒక్కోసారి నెలంతా బిజీగా పనిచేస్తారు, ఒక్కో నెల అసలు ఉండదు, ఒక్కో నెల 4 రోజులు 3 రోజులు దొరుకుతుంది. ఏదో రొటేషన్ అవుతున్నారు అంతే. ఇప్పుడు మీరు నెలలో ఎన్ని రోజులు చేస్తారన్నా? నేను చేస్తాను అన్నంటే అందరు పిలుస్తుంటారు కాబట్టి చేస్తాం. నెలలో ఒక 20 రోజులు చేస్తాను. 20 రోజులు, అదే 20 రోజులు దొరుకుతుంది లేదు, ఒక 15 రోజులు, ఒక 10 రోజులు. ఇప్పుడు మహానుభావుడు ఆయన ఏదో రికమెండ్ చేశాడు, ఫోన్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమిటో నెల ఏం చేస్తాను. చెన్నైలో ఉన్నా బన్నీ కోసం. బాగా ఇష్టమా బన్నీ అంటే? బాగుంటాడు. ఎప్పుడన్నా హెల్ప్ చేశారా? అంత లెక్క వెళ్ళలేదు, నేను కూడా ఏం అడగలేదు ఆయన. సరైనవాడు కాడి నుంచి నాకు ఆయనకి బాగా మంచిగా పిలుచుకోవటం మంచిగా. ఆయన ఎక్కడన్నా ఉండక్కడ మన పలానా శిఖరం చెప్పు. ఇప్పుడు ఇది ఒకటి ఉంటుంది కదా, ఫైటర్లు హీరోలతో క్లోజ్ అయిపోతే మాస్టర్లు తట్టుకోలేదు కొంతమంది, అది ఎప్పుడు ఇబ్బంది అవ్వలేదు మీకు? అంటే నేను ఎక్కడ వర్క్ దగ్గర వెనకాడలేదు కదా, నేను ఎక్కడ వర్క్ దగ్గర నేను ఉల్లదాసుకొని ఎక్కడ ఆయన చేసి చెప్పినా కూడా నేనే దాన్ని ఇంట్రెస్ట్గా కొంచెం వెళ్తూ ఉంటాను. వాళ్ళ మాస్టర్కి ఏదైనా నాకు అలా కాదు ఇలా అని చెప్పి అన్నా కూడా ఒకరికి నేను ఎలా వెళ్దాం, నేనే ఇంట్రెస్ట్గా వెళ్తాను.
ఆయన జైలన్ మాస్టర్ ఇట్లా అంటే అక్కడ మనం లైక్ చేసేది కూడా హీరో అక్కడే కదా కొంచెం మనం లైక్ చేసే హీరో కూడా మనం లైక్ చేసేది ఆ వర్క్ దగ్గరే. అవునవును. నేను దాన్ని ఎప్పుడు వదలను. నేను పోయిన చోటల్లా ఫస్ట్ ఫ్రేమ్లో నేనే ఉంటాను. ఒక రెడీ అని నేనే ఫస్ట్ ఫ్రేమ్ నేనే వెళ్ళిపోతాను. ఈ ఫైటర్గా ఓకే అన్న, ఈ తర్వాత కొన్ని సీన్లలో యాక్ట్ చేయటం స్టార్ట్ చేశారు కదా, అది డైరెక్టర్ల చాయిసా లేకపోతే ఫైట్ మాస్టర్లు చేస్తే బాగుంటుంది? డైరెక్టర్ సాయిస్ ఉంటుంది. మాస్టర్ని అడుగుతారు, ఇతను పెట్టి చేయించుకుంటారు. అట్లాగే వెళ్ళాను. దానివల్ల మీకు ఏమైనా ప్లస్ అయిందా? అంటే ఇదే కొంచెం బిజీగా, దానివల్ల ప్రతి వాళ్ళు అడుగుతూ ఉంటారు. డైరెక్టర్లు కూడా అడుగుతున్నారు కదా. అలాగైతే 4 రోజులు 3 రోజులు చిన్న చిన్న వేషం చేసుకుంటారు, డైలాగులు చెప్పుకుంటారు. అక్కడి నుంచి ఒక చిన్న ఫైట్ చేసుకుంటారు. అతను ఉంచుకుంటే వాడు మాస్టర్కే చెప్పి మాస్టర్ చేత పిలిపించుకుంటారు ఎవరు డైరెక్టర్ లొకేషన్ నుంచి. అలా కొన్ని జరిగినాయి. లెంత్ పడలేదు. కొంచెం లెంత్ బిట్టేదన్న దేనిలో పడితే కొంచెం బాగుంటుంది, మనం కూడా బయటకు వస్తాం అనేది. పుష్ప 2 తర్వాత చేశాను ఆయనతో. ఈ నెక్స్ట్ సినిమా చెబుతా అన్నాడు. ఇది పెద్ద వేషాలే అని దెయ్యాల వేషాలు రామకృష్ణ అన్నాడు. ఒకసారిలే అది చెన్నై. ఓకే, ఇది నీ ఫేస్ కూడా కనపడదురా, డబ్బులు కావాలంటారా ఇక్కడికి అన్నాడు ఆయన. వాళ్ళ అసిస్టెంట్కి ఫోన్ చేస్తాను, ఆయనతో ఇచ్చి మాడతాడు. ఫోన్ చేస్తే ఎవరు పేరేంటి? పేరు ఇంతకుముందు గణేష్ అని అతను ఉండేవాడు. అతను ఫోన్ చేస్తే బాబుకి ఒకసారి అంటే ఇస్తాడు. ఖాళీగా ఉన్నాను బాబు అంటే వచ్చే ఫలం చోటకి బనియా మాడతాడు. ఓకే, అది నిన్న అడావిడి అదే నిన్న సాయంత్రం ఎక్కేమన్నాడట. నిన్న టికెట్లు దొరకలేదు, వీళ్ళకి పడ్డే టికెట్లు అని చెప్పి. సరే వీళ్ళకి ఖాళీగానే ఉన్నాయి, వీళ్ళకి సరిగ్గా వెళ్దామని చెప్పి ఛానల్ నుంచి వస్తున్నాను. ఇష్టమా నేనంటే? అన్నా నేనంటే ఇష్టమా? బాగా ఇష్టం. ఓకే, మరి మాడకను అక్కడ. అవును, చూస్తుంటావు ప్రోగ్రామ్స్ నా ఇవన్నీ. అప్పుడే అన్నారు మీరు ఒకసారి అన్న ఒకసారి కూర్చున్నా, సర్లేనే 7 సంవత్సరాలు అయింది కూర్చోడానికి. కరెక్ట్, నిజంగా బాగా చెప్పి. కానీ ఇంత టాలెంట్ ఉంది, ఫైట్స్ బాగా చేస్తారు, మంచి బాడీ ఇచ్చారు దేవుడు. ఒక మాస్టర్ అవడానికి ఉండాల్సిన క్వాలిటీస్ కూడా ఇవే అంటే లక్షణాలు. ఎందుకు మాస్టర్ అవ్వలేకపోయారు? రాజకీయం చేశారా లేకపోతే? రాజకీయం కాదైనా నాకు కూడా ఏం బ్యాక్గ్రౌండ్ పుషింగ్ కరెక్ట్ లేదు. ఎండో ఓపెన్ చేద్దాం కదా. ఇప్పుడు నాకు నేను రావటమే మ్యారేజ్ చేశారు, మళ్ళీ అటు ఇది అవుతాడని ఏమంటే పిల్లలు కలిగారు ఇక్కడే యూసుఫ్గూడలో. రహమత్నగర్లో ఉన్నాను. ఏమంటే పిల్లలు ఇదయ్యారు, మళ్ళీ వాళ్ళ చదువులకి నా రూమ్ కిరాయికి స్ట్రగ్లింగ్లోనే వచ్చాను. అలా అప్పుడు సినిమాలన్నీ ఇక్కడ లేవు. చెన్నై నుంచి ఏదో ఒక సినిమా అవుతుంది, అదేదో చేస్తున్నాను, అదే 4 రూపాయలు అవుతుంటే కిరాయికి, ఆ పిల్లల స్కూల్కి మాకు తినడానికే సరిపోతుంది. మాస్టర్ అవ్వాలంటే వెనక మనకు ఏదైనా 4 నెలలు ఏం లేదు అయినా కూడా మనం తట్టుకొని ఉండగలగాలి. మాస్టర్ అవ్వాలని బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా. ఇది సెట్ చేసుకోవడానికి సరిపోతుంది. మళ్ళీ ఇది వదిలేస్తే మళ్ళీ సినిమాలు దొరకపోను ఇట్లా అనుకుంటూ కొట్టుకుంటూ అప్పుడు సినిమాలో మొత్తం మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాయి. బాగా రన్నింగ్ బాగానే ఉంది, ఏదో ఇల్లు సంపాదించుకున్నా. దాని తర్వాత పిల్లలు చదువుతున్నారు. మళ్ళీ మాస్టర్ గారు తీసుకుంటే పిల్లలు చదువు అయిపోతుంది. ఇలాగే తోసుకుంటూ వచ్చాం. అమ్మాయి చదువు అయిపోయింది, మ్యారేజ్ చేశాం లాస్ట్ ఇయర్. మరి ఈయన పూనా అక్కడ హాస్టల్లో చేసాం. ఈ కెమెరా ఈయనకి ఒక 4 లక్షలు అయిపోయాయి. ఇట్లాగే ఇప్పుడు వీడైనకి పోయినా ఈయన అయినాక ఆ చెన్నై అతను అమ్మడపడి ఇతను కనకత్తా వెళ్ళి సెటిల్ అయ్యాడు. ఇంక ఇప్పుడు ఏమన్నా ఏదో నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నాం కదా, నడుస్తుంది బండి. ఇంకా సొంత ఇల్లు తీసుకున్నారా? సొంత ఇల్లు సంపాదించుకున్నా. సొంత ఇల్లు ఉంది, ఏదో చిన్న ఏదో కొనుక్కున్నాం. చిన్న అంటే ల్యాండ్సా? ల్యాండ్ ఇక్కడే హైదరాబాద్లో. హైదరాబాద్ 2-3 ఎకరాలు ఉంటుందన్నా? అయ్యో అంత ఎక్కడ, ఏదో అన్ని 100లో, ఏదో ఆడ 150 గజం, ఆడ 200 గజం అట్లా. ఈ మన జూబ్లీ హిల్స్లో శంషాబాద్ దగ్గర ఏదో 150 గజం 200 గజం. ఇక్కడ ఆలేరు దగ్గర, ఈ వరంగల్ రోడ్లో ఆలేరు దగ్గర అక్కడక్కడ ఏదో కొంచెం తీసుకున్నాం. మన కష్టమేనే. అదే సినిమా మీద వచ్చాయి, ఎక్కడి నుంచి వస్తాయి మీకు? కష్టమేనే. ఏదన్నా కొంచెం
ఇన్ని రోజుల నుంచి ఇల్లు కొనుక్కున్నాక మాస్టర్ అవుదాం అనుకునేది థాట్లో ఉంది నాకు. అంటే మనం కిరాయికి ఉండి మనకు ఏం దొరకపోతే పొజిషన్ ఏంటి, నెల ఈడొచ్చి కూర్చుంటాడు కదా, కిరాయి వచ్చి కూర్చుంటాడు కదా అనే దాని మీద భయపడతా వచ్చాను. తర్వాత ఇల్లు కొన్నాక మాస్టర్ అయిపోదామని చెప్పని ఒక డైరెక్టర్ కూడా మంచి లైన్లో వచ్చాడు నాకు. ఇల్లు కొన్నాక డబ్బులన్నీ అయిపోయినాయి, ఈఎంఐ కట్టాలా, కొంచెం ఈఎంఐ పాపకి వేరే వాళ్ళు సంబంధాలు వచ్చారు, మళ్ళీ ఇది ఒకటి సరిపోయి జీవితం ఇప్పటికి అట్లా సరిపోయింది. ఒక ఫైటర్ కష్టాలు ఎలా ఉంటాయో తెలియాలనేది చిన్న ప్రయత్నం అంతే. కానీ మీరు చెప్తుంటే కూడా ఎక్కడ చిన్న బాధ కూడా కలగకుండా లైఫ్ లో పడ్డ కష్టాన్ని ప్రేమతో చెప్తున్నారు. అంటే మనం ఏం ఆశించకుండా ఇంత దూరం వచ్చాం, దేవుడు ఇంత ఇచ్చాడు, ఇది చాలు కదా ఈ జీవితానికి అనే తృప్తి ఉంది. కొంచెం కష్టపడి ఉంటే వెనకడిగేయకుండా మాస్టర్ అయ్యానన్న బాధ కూడా ఉంది. అవుదాం అని దాని మీద ఉంది, నాకు మైండ్ ఉంది, మాస్టర్ మైండ్ ఉంది. ఆ టాక్ ఒకటి ఉంది, వేసి పెట్టాను, డెమో కూడా చేసి పెట్టాను. కృష్ణకాంత్ పార్క్ లో 10 మంది ఫైటర్లు పెట్టుకుని డెమో కూడా చేసి పెట్టాను. ఇవన్నీ చేసినా ముందుకు వెళ్దామంటే వెనక మళ్ళీ ఈ ట్రాక్ అంతా ఎలా వడ్డెక్కించాలి అనేది. ఆమెకు మ్యారేజ్ అంటే కనీసం 10 లక్షలు కావాలి. మరి ఇదంతా ఊడ్చుకొని ఇల్లువే కొంచెం అప్పులు చేసుకున్నాను. వాళ్ళు వచ్చారు, ఒక మంచి సంబంధం, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇది పోగొట్టుకోవడానికి లేకుండా అయింది. మళ్ళీ అప్పు తీసుకొని ఏదో కాసిన కొంచెం మళ్ళీ అప్పు చేసి మళ్ళీ ఆమెకి వాళ్ళకు ఒక 6 months టైం పెట్టి ఒక సిటీ ఒకటి వేసాము. సిటీ ఒకటి వేసుకొని కాసిన చేతి అప్పు చేసి ఆమెని ఒడ్డెక్కించాము. సరిపోతుంది ఇదే. ఇంక ఇది అయిపోయిన తర్వాత సరే ఈయన పరిస్థితి ఏంటి అంటే ఈయన ఇంకా ప్రాక్టీస్లోనే ఉన్నాడు. సరే ఇప్పుడు వెళ్ళాడు కలకత్తా, ఆయన కూడా పర్లేదు, ఇప్పుడు కలకత్తా బొమ్మ సెట్ అయిపోయాడు. సెట్ అయ్యాడు. ఏమైపోయాడు? కెమెరామెన్ ఇప్పుడు కెమెరామెన్ అయ్యాడు. ఇప్పుడు అయ్యాడు కెమెరామెన్. వదిన ఏం చేస్తుంటారు? ఇంట్లోనే. మీ ఊరు సైడ్ ఆమెనా? ఊర్లోనే. లవ్ మ్యారేజ్ అన్నా? కాదు, అరేంజ్మెంట్ మ్యారేజ్. ఓకే. నాన్నగారు చూసే చేశాడు. వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు సినిమా ఫీల్డ్. మా అత్తగారు వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకి ఇష్టం లేదు. ఇలాగా ఇవన్నీ స్ట్రగ్లింగ్లోనే మన వెళ్దాం అనుకున్న దాన్ని మనం కరెక్ట్గా గోల్ కొట్టలేకపోతాం. అలా అయిపోయింది. కానీ ఎవరు సపోర్ట్ చేయలేదా? మాస్టర్స్ చాలా మంది మీ వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు కూడా మాస్టర్ అవ్వు, మేము సపోర్ట్ చేస్తాము. సపోర్ట్ అంటే వర్క్ సైడ్ నుంచి మనం రెడీగానే ఉన్నాం, వర్క్ సైడ్ నుంచి మనం గట్టి లైన్లో ఉంది. అంటే బట్ ఇదన్నా మనకి నా సినిమాలో ఏదైనా దొరక 4 నెలలు ఇంటికే ఉన్నామంటే వాళ్ళని మనం చేయి చాపడం అనేది, అంటే ఎవరిని చేయి చాపడం అనేది నాకు ఇష్టం ఇది కాలేదు. లేకపోతే ఇప్పుడు మీరు అనుకున్న మనుషులంతా దగ్గర వెళ్ళే, అయినా నేను ఎప్పుడు కూడా అట్లా చేయి చాచలేదు అస్సలు, ఎవరికి చేయి చాచలేదు అసలు, చేయి చాపలేదు. లేదంటే మనం పడుకున్నామే. కానీ ఏం మాస్టర్ తెలియని బాధ ఒకటి ఉంది, ఏంటి బయటికి చెప్పుకోవచ్చు కదా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు అసలు? నాయన లేకపోతే టోటల్ గోలే. మధ్యలో ఇబ్బంది పడ్డారు ఏమన్నా ఆర్థికంగా మాస్టర్? బాగా అన్న 20 టైట్ అయినప్పుడు అది ఒక్కటి తప్పితే ఇంకా ఉంది. కడుపులో బాధ ఉందా మీకు? లేదు. వృత్తిపరంగా కానీ ఎవరన్నా వెండిపోటు పొడిచిన వాళ్ళు గుర్తొచ్చి? అంత లెక్క అసలు హెలనగా మనకి ఎవరు హెల్ప్ చేయలేదు. మన కష్టమేనా మనం తెలుసుకోండి బయటకు వచ్చాం. కానీ తృప్తినిస్తుంది కదన్నా, మన కష్టం మీద మనం ఎంత ఎదిగాం కదా. వేరే వాడు రూపాయి ఇవ్వకుండా, చేయి చాపకుండా మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 10 మందిలోకి వెళ్ళినప్పుడు ఎవడైనా కానీ గౌరవంగా చూస్తారు. లేకపోతే వాడి వల్ల వీడు పెద్దోడు అయ్యాడు అనే మాట వినపడుతుంది కదా. కానీ ఈ రోజు మీకు అవన్నీ ఏం లేవు, మచ్చలు. మీరు కష్టపడి మీ చెమట, నెత్తురు, మీ దెబ్బలు, మీ ఎన్నిసార్లు కార్లు ఇరిగిందని చెప్పారు, ఎన్నిసార్లు చేతులు ఇరిగినాయి అని చెప్పారు. లోపల షర్ట్ ఇప్పితే తెలుస్తుంది ఒక ఫైటర్ కష్టాలు ఎవరికైనా కానీ. ఎన్ని ఘాట్లు ఉంటాయి, ఎన్ని దెబ్బలు ఉంటాయి. అది మాడిపోయినా కానీ అది ఉంటుంది కదా ఆ మచ్చ, అవన్నీ ఎన్నో ఉంటాయి ఫైటర్స్ కి. సో ఆ కష్టంలో నుంచి వచ్చిన కన్నీళ్ళు ఆయన అర్థమవుతుంది. అప్పుల కాడ పిచ్చి బండి కూడా పెట్టాను నేను. అవునా? పాప మా ఆవిడ
నాకు చేదోడు గోదోడు ఆమె కూడా పనిచేసింది. నేపాలీ వాళ్ళని పెట్టుకొని ఫిష్, చికెన్ ఫ్రైడ్ రైస్ అపోలో కాడ అప్పుడు 150 రూపాయలు తీసుకున్నాను. అంటే సినిమా ఆఫర్లు సరిగా లేవు. అప్పుడు ఏం సినిమాలు లేవు కదా, రోజు 150 రూపాయలు కూలి ఇచ్చేవాళ్ళు కదా. ఆ 150 లేదు కిరాయి ఇవన్నీ దానికి ఎక్కడొచ్చాయి. అలాగా కొన్నాళ్ళు నడిపారు అది. కొన్నాళ్ళు నడిపాను. చేదోడు గోదావరి ఆమె నాకు బాగా హెల్ప్ చేసింది సార్. ఓకే. నా వైపు చదువు లేకపోయినా మాకు ఈ రూట్ కూడా బాగానే ఉంది అనేది అలాగా కొంచెం కష్టపడ. ఒక డాక్టర్ గారు ఆ ఇల్లు నాకు ఇచ్చిన నేను కొనుక్కున్న ఇల్లు అపోలో డాక్టర్ గారు ఆయన బండికాడికి డైలీ వస్తా బాగా పరిచయం అయ్యాడు. నేను కూడా కొంతమంది ఊర్లో వాళ్ళని ఆయన దగ్గరే బాగు చేయించాను. తర్వాత రామకృష్ణ ఇల్లు అమ్మేస్తామని ఎవరంటే చెప్పంటే సార్ నేను తీసుకుంటానులే అన్నాను. ఊరికి నవ్వుకుంటా అనుకున్నాం. ఆయన దగ్గర నాకు బాగా హెల్ప్ చేశాడు ఆయన. ఎంత ఉన్నాయి రామకృష్ణ అంటే ఒక 10 లక్షలు 30 లక్షలు పోతుంది రామకృష్ణ అంటే అక్కడ మార్కెట్ ఎలా ఉంటే అది మీరే చేయండి. ఆ 10 లక్షలు ఆయనకి ఇస్తే ఆయన సత్యమయ అమౌంట్ ఫైనాన్స్ ఇప్పించి ఆయనే మా పేరు మీద రిజిస్టర్ చేసి. ఓ సూపర్, మీ మంచితనమే అది. ఏరియా అమీర్పేట అదే మంచి ఏరియాలో కీర్తి అపార్ట్మెంట్ మెట్రో బ్యాక్ సైడ్. అవును, మంచితనం. అదే మంచితనం వల్ల అన్నీ కలిసి వచ్చినాయి మీకు. ఆయనే కొన్ని అక్కడక్కడ హెల్ప్ చేసింది మ్యారేజ్కి. కానీ రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర మీరు చాలా సంవత్సరాలు ఫైటర్గా చేశారు కదా. ఒకటే ఊరు కదా మీరు? ఒకటే ఊరు అక్కడ కూడా పనిచేసి. చుట్టాలా మీకు లేకపోతే? చుట్టాలేం కాదు కానీ అంతా ఒకటే ఊరు కలిసి ఉండేవాళ్ళం కదా. ఎదురెదురు ఇల్లు. మా ఇద్దరు రోడ్డే అడ్డం, ఆటోలో వాళ్ళ ఇల్లు ఇటు మా ఇల్లు ఊర్లో. వాళ్ళ దగ్గర కూడా పనిచేశాను. ఎన్ని సంవత్సరాలు చేశారు? వాళ్ళ దగ్గర కూడా 5 ఏళ్ళు పనిచేశాను. చేస్తూనే ఉంటాను, అప్పుడు వెళ్తూనే ఉంటాను. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా వెళ్తూనే ఉంటాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర మీరు కూడా స్టంట్లు చేశారా బద్రీ అన్నలాగా? బానే. కానీ మీ ఇద్దరు సమానంగా ఎదగలేకపోయారు ఎందుకు అక్కడ? అంటే ఏమన్నా ఇబ్బందులా లేకపోతే మీరు బయటికి రావాల్సి వచ్చిందా ఏమన్నా? కాదన్నా, కొంతమంది నడుస్తారు, అందరు నచ్చరు కదా. సరే మనం ఎందుకులే సైడ్. నేను అందరికీ తిరుగుతుంటాను. ఒకే చోట పని చేస్తే అతనికి ఉన్న రోజే మనం ఇదో తర్వాత ఈడు పని చెప్పారు. అందుకని అందరు మాస్టర్ దగ్గర తిరుగుతూ ఉంటాను నేను. మీరు చేసిన స్టంట్లలో మీకు బాగా రిస్క్ అనిపించింది లేకపోతే ఇప్పటికి థియేటర్లో చూసుకున్నా లేకపోతే ఇంట్లో చూసుకున్నా మీకు బాగా చాలా బాగా చేశానన్న స్టంట్లు అంటే ఏమని చెప్తారు మాస్టర్? చాలా చేశారు మీరు కూడా. నాకు ఇదే ఈ సినిమాలో కూడా చేశానన్నా, మన శ్రీమంతుల్లో కూడా బాగా రిస్క్ బయట చేసాం. మామిడి తోటలో ఫైట్, ఆ కొస్తాల దగ్గర అవన్నీ రిస్కే. ఓకే. ఒరిజినల్గా చేయించాడు అతను. ఆ రిస్క్ బాగా చేసాం అక్కడ. ఓకే. నాకు రియల్గా కావాలి, నాకు రియల్గా అనలర్స్ ఎక్కువ ఈ కార్ స్టంట్లు ఇవి కూడా చేసేవాళ్ళ మీరు బాగా? నేను కార్ స్టంట్లు పెద్దగా ఏమైనా చేసేవాడు, బైక్ అట్లా వెళ్తుండేవాడు కానీ కార్లు ఇవన్నీ బదిలీ చేసేవాడు. వర్క్ ఈ ఫైట్లు అనేది బాగా ఇంట్రెస్ట్గా చేస్తుండేవాడు. ఫైట్లో కూడా డిఫరెంట్గా చేస్తాడు, న్యాచురల్గా. ఈ వెయిట్ని పెట్టుకొని మనం ఆ ట్విస్టులు తిరగటం అనేది, ఆ బ్యాక్లీ అనేది ఓకే ఇది ఇంట్రెస్ట్గా వెళ్తుంది. డూపులు పెట్టుకోకుండా ఈ ట్విస్టుల్లో తిరిగి తలకాయ కింద భూమి గుద్దుకుంటే ఈ తలకాయ లాస్ట్ పన్ను లేచిపోయింది నాకు. లాస్ట్ పన్ను ఆ ఇట్లా వదిలేశారు, మన వాళ్ళే వదిలేశారు, చేతు జారిపోయింది అన్నారు మన ఫైటర్లో. ఆ ఇట్లా వదిలి తలకాయ వచ్చి గుద్దుకుంటే లాస్ట్ పన్ను ఓడిపోయింది. లాస్ట్ దంతం ఇప్పుడు లేదు కదా? లేదు. ఒకసారి ఆనండి. ఓకే. జ్ఞానదంతం లాస్ట్ది అంటే ఎంత తగిలితే జారిపోయిందండి. షూటింగ్లో ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. తలకు కూడా తల ఎంత గుద్దుకుంటే లాస్ట్ దంతం లేచిందంటే ఎంత అని ఈ లింకులు అన్నీ పోయినాయి అనుకున్నాం. మేడ లింక్, ఆ లింకులు పోయినాయి అనుకున్నాం. నాకు అసలు తెలియలే. అపోలో హాస్పిటల్లో పడేస్తే కానీ రెండో నాకు మరుసనాడు కానీ నాకు అది ఇదే మన తెలివి రాల. అలాగా కోమలోకి పోయారు 2 రోజులు. తెల్లారి 7 గంటల, తెల్లారి 10-12 గంటల దాకా కోమనే. ఏ సినిమాది? వెంకట మాస్టర్ చేశాడు. సినిమా పేరు నాకు గుర్తులేదు. వెంకట మాస్టర్ హీరో కూడా కొత్త అతను హీరో. అప్పుడు కొత్తగా మాస్టర్ అయ్యాడు ఆయన. వెంకట మాస్టర్
కొత్త అతను. సో ఇలాంటి రిస్క్ షంట్లు అయితే చాలా ఈ చేశారు. రిస్కులన్నీ బాగా చేశాను నేను, ఆ, బాగా చేశాను, బాగా మామూలుగా కాదు. కోసుకుపోద్దంటే ఆ పని దెబ్బ తగులుతుందేమో, అబ్బా ఏం కాదులే పద ఆ. అలాగా చేసుకుంటూ వెళ్ళాను. హీరోస్ అంతా చెప్పరా వద్దు ఏమైనా అవుతుంది ఇలా వాళ్ళు కూడా చెప్పరా హీరోలు కూడా? వాళ్ళని కూడా పక్క తీసి డూప్ పెట్టుకుంటారు కదా అక్కడ, ఆ, చెబుతారు వాళ్ళు, చెబుతారు కానీ ఇక్కడ మాస్టర్కి కరెక్ట్గా ఇదిగా నాకు 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 రాలేదు అంటుంటారు. నాకు ఆ షాట్ కావాలి, ఆ షాట్ కావాలనే సో దాన్ని షార్ట్ అనేది సరిగా కాదని మీ ప్రాణానికి రిస్క్ పెట్టి చాలా స్టంట్లు చేశారు. చేస్తాను. ఆ? కానీ కొంచెం తేడాలో పోయి ఉంటే ఏమవుతుంది మాస్టర్? అవుటింగ్ ఏముండదు ఇక్కడ. ఆ. కొన్ని అలాగే వెళ్తుంటే మన పాపం చూడు, ఆ జంప్లో లేచి అలా వెళ్ళిపోయాడు చెన్నై అతను, చెన్నై అవుట్. అదే పొద్దున్న లేచి ఫైటరు వెళ్ళాడు అంటే, లొకేషన్కి పోయాడు అంటే సాయంత్రం దాకా ఎలా వస్తున్నాడు అనేది మనకి ఇంటికి వచ్చిందాక డౌట్లే. కానీ మహేష్ బాబు గారితో ఫైటింగ్ సీన్స్ ఉన్నాయంటే ఎలా ఉంటారు సెట్లో ఆయన అసలుకి? మహేష్ గారు కూడా బాగానే, ఆయన బాడీ లాంగ్వేజ్ లాగా వెళ్తుంటాం కదా మేము. ఆయన కూడా అడుగుతుంటాడు, కర్రేని పిలవండి హ్మ్. అంటాడు పాపం. ఆయనతో ఉండే చాలా సినిమా చేశాను హ్మ్. మహేష్ బాబు. బాగుంటారా సెట్లో? బాగానే ఉంటాడు, హ్మ్. బాగానే ఉంటాడు. శ్రీమంతుడి దగ్గర నుంచి కనీసం ఒక 10 సినిమాల్లో చేశాను ఆయన. ఓకే. తను బాగుంటాడు. ఆ సినిమా హిట్ అయింది. తర్వాత భర్త నేను అది కూడా చేశాను, అది కూడా మంచి హిట్ అయింది. అక్కడ నుంచి రాజు ఉంటాడు ఆయన దగ్గర, కాస్ట్యూమ్, ఆయన పర్సనల్ కాస్ట్యూమ్. రాజు చెప్తాడు కరోని పిలిపి మాస్ ఆడాలని ఫస్ట్ నన్ను పిలుస్తాడు. ఆయన కూడా ఒకడు ఇబ్బంది గారి లాగానే, ఆయన కూడా కుడ్డు పెట్టి ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడాలనుకుంటే వీళ్ళకి ఫోన్లు చేసి ఇస్తారు. వీళ్ళు ఉన్నారు కదా అసిస్టెంట్లు, అదే వాళ్ళకి. వాడికి చేయి ఫోన్ వాడిని పిలుపుతానంట. ఆయన కూడా ఛానల్ కుట్టు పెట్టాడు బాబు. ఎవరు? మహేష్ బాబు. మీకా? ఓకే, పెట్టాడు. ప్రభాస్ ఆయనకి ఎప్పుడు వర్క్ ఉంటుంది కదా ఆయన దగ్గర ఎప్పుడు వర్క్ ఉంటుంది. చాలా చేసిన ఆయనతో ప్రభాస్. చాలా లవ్లీగా ఉంటాడు, చాలా బాగుంటాడు ఆయన. ఓకే. అన్నయ్య అంటాడు, చాలా బాగుంటాడు ప్రభాస్ గారు. అదే ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి ఛానల్ అన్నయ్య అని ప్రేమగా పిలుస్తాడు. ఆయన ఒక్కడే అన్నయ్య అనేది. ఆయన ఒక్కడే. ఆయన అంటాడు మన ఇతను మోహన్ గారు అబ్బాయి కూడా, వాళ్ళ ఇద్దరు పిల్లలు కృష్ణ కానీ వాళ్ళిద్దరు కూడా బాగా అన్నయ్య అంట పిలుస్తుంటారు బాగా. చాలా సినిమా వాళ్ళకి ఫస్ట్ నుంచి చేసుకుంటూ వెళ్ళాం. ప్రభాస్ ఫస్ట్ సినిమా కూడా చేసాం, ఫస్ట్ సినిమా కాడి నుంచి ఈశ్వర్ కాడి నుంచి ఆ ఓడి చీటి అంతా లగేజ్ అప్పుడు అక్కడి నుంచి ఆయనతో కంటిన్యూ చేశాను ఆయనతో కూడా. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, పాన్ వరల్డ్ స్టార్ అయినా కానీ మిమ్మల్ని అన్నయ్య అని అంటున్నారు. ప్రేమ చూడండి. మాకు వాళ్ళకి ఉన్న మంచిదనమే. సెట్లో బాగా చలాకీకుంటారా? బాగానే ఉంటాడు ప్రభాస్ గారు, బాగానే ఉంటాడు. సాహోల్ ఆ ఫైట్ సీన్ ఉంది కదా, ఫైట్ దగ్గర బాగా అడావిడిగా ఉంటాడు, చలాకీగా ఉంటాడు. ఓకే. ఈ మధ్య పాపం మీద కాలు కొంచెం ఇదైంది కదా ఆయనకి. కానీ ఈ మధ్య హీరోస్ కూడా చాలా మంది డూపులు లేకుండా మాక్సిమం వాళ్ళే చేస్తున్నారు కదా చాలా మంది. కొన్ని సీన్లు చేస్తున్నారు, కొన్ని సీన్లు రియాలిటీగా ఉండాలి చేస్తారు. కానీ ఇప్పుడు డూపులు ఎక్కువైపోయినాయి బాగా. ఎందులో ఆడే వచ్చేసుకుని వెళ్ళిపోతాడు. ఆ డైలాగ్ కూడా కన్నా మనం ఏదో రాయచ్చు. ఇప్పుడు మీరు కూడా చాలా మందికి డూబుల్ చేశారు కదా? చాలా మంది చేశారు. ఎవరెవరికి చేశారు మీరు? హీరోలకి ఇది కాదు కానీ నేను మీకు సూట్ అయ్యే వాళ్ళకి. ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి చేసాను, చాలా నేను పర్మనెంట్ చేసేవాడిని. బాబుమోహన్ కూడా పర్మనెంట్. అదే ఏదైనా రిస్క్ ఏదైనా చేసే కాడ చేసేస్తాను అన్నట్టు. సో బాబుమోహన్ గారికి మీరు, జయప్రకాష్ రెడ్డి గారికి మీ బాడీకి సూట్ అయ్యే వాళ్ళు. వీళ్ళకి చేశాను నేను బాగా, చాలా చేశాను. ఓకే. ఇస్తారన్నా రిస్కీ షాట్లు చేసినప్పుడు సపరేట్గా పేమెంట్లు కానీ? మీరు చేసిన హైయెస్ట్ రిస్కీ షాట్లకి ఎంత, ఒక 50,000 ఉంటుందా పర్ డేకి? ఇస్తారు. ఇక్కడ అది ఒక్కొక్క ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి ఆయన కళతో చూస్తేనే బాగానే ఆడతారు. వాళ్ళు ఎక్కడో ఉండి ఏదో ఇచ్చింది ఇస్తారు. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా అంటే? నేను ప్రభాస్ దగ్గర చాలా తీసుకున్నాను. ప్రభాస్ గారిది ఎంత రెమ్యునరేషన్ కాదు, ఆయన డైలీ 15,000 దాకా ఇచ్చాడు. మీకా పర్సనల్గా ఇచ్చారు ఆయన? సాహోలో 8 రోజులు చేశాను. 8 రోజులు రోజు 11,000 కాడికి ఇచ్చాను అన్నయ్య. ఆయన సొంత సినిమా లేదు,
అయిందే కదా. మేనేజర్ వచ్చి ఇట్లా అట్లా అన్నారని అంటే వాళ్ళ తమ్ముడు చేయండి, ఆయన ఏమడిగితే బాగా రిస్క్ పడ్డాడు కానీ ఆయన ఏమడిగితే అది ఇచ్చేసేయండి. ఓకే. ఒక సంతకం చేసాడు అయిపోయి. ఇది ప్రభాస్ గారు తమ్ముడు. ప్రమోద్ అన్న. ఇస్తారు అంటే మన కష్టం కనపడుతుంది కదా. సో అలా ఇష్టపడి పేమెంట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు రామకృష్ణ అన్నతో చెప్పే హీరోస్ ఉన్నారు. ఉన్నారు. ఓకే. చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు మన స్ట్రైక్ కాడి నుంచే మరి ఈ బిల్లులు ఇవ్వట్లా. ఈ స్ట్రైక్ కాడి నుంచి ఆగమైపోయారు వీళ్ళు. అంతకుముందు ఇండస్ట్రీకి బాగానే ఉన్నాయి, స్ట్రైక్ కాడి నుంచి మరి దారుణం అయిపోయాను. కానీ ఇంత బాడీ మెయింటైన్ చేయాలన్నా లేకపోతే ఇంత బైసెప్స్ కానీ ఇంత చెస్ట్ కానీ మెయింటైన్ చేయాలంటే అంత ఫైట్ సీన్లకి ఎనర్జీ కావాలంటే ఎంత ఫుడ్ తింటారన్న మీరు? చికెన్ ఎన్ని కేజీలు తింటారు మీరు? నాది తింటాం కదా. ఒక కోడి తినేస్తారా? అయ్యో అదేవిధంగా తినాలిగా, తప్పదు. అదే ఎంత తింటారు? సరే ఎంత తినాలి కదా. కొంచెం అయితే తినలేం కదా, కొంచెం పడాలి గట్టిగా ఫుడ్. తప్పదు. తింటేనే మన పొద్దున్న లేచి మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా తాడ తీస్తూనే ఉంటారు కదా మాస్టర్లు. పడి లేచి చేత అయిన కొట్టిన పడాలా, చేతగానే కొట్టినప్పుడు చేత అయిన హీరో కొట్టినా పడాలా. సురేష్ బాబుతో చేసి వాళ్ళ అబ్బాయితో చేశాను ఒకరోజు. సురేష్ బాబు వాడు చిన్న ఆయన అభితో ఒకరోజు చుక్కలు చూపించాడు. ఒక వారం రోజులు చుక్కలు చూపించాడు తేజ గారు డైరెక్టర్. ఇప్పుడే మీరు ఫరారు అయిపోతారు రైట్. ఆయన తెలియదు ఈరోజు చేసి పడేశారు. ఆయన ఏం చేస్తున్నాడు, కర్ర తీసుకుని ఎందుకు కొడతాడు అర్థం కాదు, ఏ పాయింట్లు అర్థం కాదు. 1 more సాయంత్రం ఇట్లాగా డబ్బులు చాలా మంది తీసుకొని వస్తుంటారు. వాళ్ళే హీరో వాళ్ళే పొట్టేయచ్చు. కొత్త వాళ్ళు చాలా మంది వస్తుంటారు, వాళ్ళకి ఏం తెలియదు, తాడు ఏం తెలియదు. మొన్న వెళ్ళాను 15 రోజులు చేశాను ఇక్కడ. కృష్ణారెడ్డి గారు డైరెక్షన్ ఎమ్మెల్యే గారు అబ్బాయి, వరంగల్ ఎమ్మెల్యే గారు అబ్బాయి అండి అతను. సేమ్ ఇదే, అతనికి ఏది తెలియదు, చదువుకుంటా ఉన్నాడు. నిలబెట్టేశారు. అది ఎక్కడ కొడుతున్నాడో తెలియట్లే, ఏం చేస్తున్నాడో తెలియట్లే. ఓకే. అలా సెట్ లో కూడా ఇంతే ఉంటారా? నో ఫిల్టర్, ఫిల్టర్ లేకుండా మాట్లాడటమే, ఫిల్టర్ వేసి మాట్లాడటం తెలియదు. అదే అది ఓపెన్గా మాట్లాడడం నాకు ఇష్టం బాగా. ఓకే. అందుకే బహుశా అందరు హీరోలు మిమ్మల్ని ఇష్టపడతారు. ఓపెన్గా మాట్లాడు, ఓ భజన చేయాలి. అదే చేయను కూడా భజన. ఎందుకు ఏముందో భజన, ఏం భజన చేసినా పనే చెయ్యాలి కదా, పని అయితే చెయ్యాలి కదా, కొట్టించుకోవాలి. చాలా కొట్టించుకో, పనే చేయాలి. ఓకే. సో బాగా ఇష్టపడతాను. తమిళ్లో కూడా రజనీకాంత్ గారు బాగా ఇష్టపడతాడు, బాగా లైక్ చేస్తాడు రజనీకాంత్ గారు. తమిళ విజయ్తో చేశాను. మ్యాక్సిమం తమిళ్లో కూడా చాలా మంది హీరోలతో చేశాను. ఓకే. అట్లా కన్నడలో చేశాను. కన్నడలో మనోళ్ళతోనే చేశాను. ఓకే. మన మాస్టర్లతోనే చేశాను కన్నడలో చాలా సినిమాలు. ఓకే. పెద్ద సినిమాలన్నీ చేసాం. ఓకే. ఆల్మోస్ట్ సౌత్ నార్త్ అంతా చేసేసారు. చేసావునా? చేసాం. అసలు ఒక హీరోని మనం చూడగలమా అనుకునే స్థాయి నుంచి ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క హీరో, అందరు స్టార్ హీరోలతో వర్క్ చేసి రామకృష్ణ అంటే మనోడ్రా, మనకి ఒక తమ్ముళ్ళలాగా అనిపించుకో. ఏ ఏరియాకి వెళ్ళినా ఇక ఫోటోలు గీటోలు దిగుతా ఉంటారు. ఇప్పుడు కూడా అబ్బో భయంకర, ఇప్పుడు జాస్తి అయిపోయింది. అదే మన కన్నడలో వీళ్ళు చేయొచ్చు, అదే భాషలు మనం వెళ్ళి అక్కడికి వెళ్తే వీళ్ళు ఇసుక్కుంటారు. రామకృష్ణ ఒరే వాడిని వదిలి పెట్టిండ్రా, రండి వాడిని టానిట్రా వాడిని. ఓకే. ఇప్పటికి హైదరాబాద్ లో కూడా బాగా దిగుతుంటారా? ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. బాగుంది. ఎవరు ఇష్టపడలేదా మాస్టర్ మిమ్మల్ని హీరోయిన్స్ అప్పుల్లో? అయ్యో, కండల వీరుడు రామకృష్ణ మనసు పారేసుకున్న వాళ్ళు ఉన్నారా? అయ్యో అదే అంత నేనే అంత లెక్క మనం కూడా అసలు అంటే ప్రేమ లాంటిది, చిగురిస్తుంది కదా ఎవరికైనా. పెద్దగా పట్టించుకోరు అవన్నీ. నేను అంత లెక్క మైండ్ పెట్టలే, వీటిలో దూరంగా ఉంటారు. మనకెందుకు మనం వచ్చేసాం, మన పని
ఇప్పుడు బన్నీ షూటింగ్కి వెళ్తున్నారు కదా, చెప్పండి. రోషన్తో ఇంటర్వ్యూ చేశానని. రోషన్తో ఇంటర్వ్యూ చేశానని చెప్పండి. తెలుసుగా మీరు బాగా. సో ఇప్పుడు బిజీగా నడిచిపోతుంది ఇంకా. పర్లేదు, బాగానే వర్క్ నడుస్తుంది, బాగానే నడుస్తుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి రామకృష్ణ అన్న మీకు? ఎవరికి? నాకా? అదే 54. 54 అయినా బాగా మెయింటైన్ చేస్తున్నారు. 54 లాస్ట్కి వచ్చాం. 55 ఎంటర్ అయింది ఒక నెల. ఏం ఫుడ్ తీసుకుంటారు ఎక్కువ? బాగా ఫిట్గా ఉన్నారు ఇప్పుడు కూడా. రాగి సంగటే ఇట్లా పెట్టండి ఒకసారి మీ బైసెప్. అంతా అయిపోయి దిగిపోయింది అన్న. యాడ దిగిపోయింది? రెండు పక్కలు పెట్టండి. దిగిపోయింది. రాగి సంగటి డైలీ. రాగి సంగటి ముద్ద. ఇంకా దాంట్లో ఏం వేసుకుంటారు? దాంట్లో మన ఇష్టం. మన ఇష్టం అంటే చికెన్, మటన్? అదే మన ఇష్టం గారు. మధ్యాహ్నం ఏదో తింటాయన్న. మధ్యాహ్నం అన్నం తింటారు. దాంట్లో కూడా చికెన్. మన ఇష్టం, అది ఏదైనా తింటాం. పొద్దున్నే మాత్రం రాగి సంగటి టిఫిన్ చేయను. రాగి సంగటే పొద్దున్నే అదే టిఫిన్. ఎక్కడికి వెళ్ళినా ఇంటి దగ్గర అయితే జాగ్రత్తగా ఇలా మెయింటైన్ చేసుకుంటాం. సాయంత్రం చపాతీలు అన్న. అంతే. ఓకే. చపాతీలు తింటాం, రాత్రి 2 ఇడ్లీ తింటాం టిఫిన్ లాగా. వాకింగ్ చేస్తారు బాగా? వాకింగ్, వామప్. ఎన్ని పుషప్స్ కొడతారు? ఈ జిమ్, వామప్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా. పుషప్స్ ఎన్ని కొడతారు? కొడతాను 20 షర్ట్కి ఒక 20. ఒక 100 కొడతారు ఆపకుండా. ఓకే, చేస్తాం. సో అది బాడీని బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. జాగ్రత్తగా చేయకపోతే చేతగాని హీరోతో కొట్టించుకోవాలా, చేతైన హీరోతో కొట్టించుకోవాలా. పొద్దున్న లేచి కాడించి మనం కన్నులు తింటాయి కదా. మంచిగా కొంచెం తెలిసిన హీరో అయితే పాయింట్లో పడుతుంటాడు. ఇప్పుడు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడుతూనే ఉండాలి కింద. 1 more అంటాడు మాస్టర్, మనం పడుతూనే ఉండాలి. అందుకని తెలిసిన హీరోస్ దగ్గర ఎక్కువ సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి కరెక్ట్ పాయింట్లో వెళ్తూ ఉంటారు కదా. వెళ్తుంటారా సొంతూరు? ఇప్పుడన్నా వెళ్తాను బాగా. ఏదైనా పెళ్ళిళ్ళకి ఎవరన్నా తప్పదు. మా తమ్ముడు ఉన్నాడు అక్కడ, ఈ వ్యవసాయం అంతా ఆయనే చేస్తూ ఉంటాడు. వెళ్తుంటాను. ఓకే. ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళి అట్లా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎట్లా వెళ్తాం. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు అందరూ. బాగా ఫీల్ అవుతారు జనాలు అక్కడ బాగా. అని నా మాస్టర్ గారికి చూసేవాడిని. ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ బాగా ఫాలోయింగ్ బాగా. అప్పుడు నేను మాస్టర్ గారిని చూసేవాడిని. ఇప్పుడు మేము వెళ్ళినా, రామలాసం వెళ్ళినా జనాలు అంటే వాళ్ళకి తెలియదు కదా పాపం, బాగా ఫాలో అవుతారు. బాగా ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో రామకృష్ణ అంటే ఒక ఫాలోయింగ్ ఉంది బాగా. అందరికి బాగా పబ్లిసిటీ అయిపోయింది. నిజ జీవితంలో ఎవరినన్ను కొట్టారా అన్న? సినిమాలో కాకుండా బయట? అంత లెక్కలేదు. నేను కబడ్డీ కట్ చేసుకుని బయటకు వచ్చాను. కబడ్డీ ఆడేవాళ్ళం బాగా. ఆ కబడ్డీలో తగులుతున్నాయి అటు ఇటు. కట్ చేస్తే మనం ఇండస్ట్రీకి వచ్చి పడిపోయాం. మనం కూతకి వెళ్ళామంటే తోసుకొని రావాల్సింది. ఎంతమంది ఉందా? అప్పుడు ఎన్ని కేజీలు ఉండేవాళ్ళు అప్పుడు మీరు ఫస్ట్ లో? 100 కేజీల దాకా ఉండేవాళ్ళం కదా. 100 90, 96, 100 అప్పటి నుంచే రన్. 90, 95, 96 దాకా ఉండేది. సూపర్. సో ఇలానే సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇంకా అంతే. రిటైర్మెంట్ ఏం లేదు? రిటైర్మెంట్ ఉంది. 60 ఏళ్ళకి ఒకసారి రిటైర్మెంట్. 60 ఏళ్ళకి ఈ నెలలో ఉంది. 60 సంవత్సరాలు రిటైర్మెంట్. ఆగిపోవాల్సింది ఎవరైనా. మన పని చేస్తామంటే వెళ్ళొచ్చు, అలా చేసుకుంటూ వెళ్తూ ఉండదు. లేదంటే మనం రిటైర్మెంట్ అయిపోవచ్చు. కానీ లక్కీగా ఏంటంటే మీరు యాక్టింగ్ కూడా అలవాటు చేసుకున్నారు. అది ప్లస్. మీ ఈ మధ్య బాగానే ఎక్కువైంది ఇప్పుడు. మన కన్నడలో ఒక సినిమా ఇచ్చాను, అది కూడా ఒక చిన్నపాటి మార్కెట్లో ఒక రౌడీ లాగా కన్నడలో. ఓకే. బాగానే చేశాను. అది 7 రోజులు చేశాను. అది పక్క చిల్లర రౌడీ లాగా తాగటం ఆ పక్క చిల్లర రౌడీ లాగా చేశాను. బాగానే పేలేలాగా ఉంది. మరి దేవుడు పేలిందంటే బాగుంటుంది. పేలిందంటే కన్నడలో బ్రహ్మాండంగా వెళ్ళిపోదు. ఓకే. డ్రైవర్ కూడా బయట మాస్టర్. మీకు ఏంటంటే ఇక్కడ రిటైర్డ్ అయినా కానీ ఆర్టిస్ట్ గా చేయొచ్చు మీరు కొన్ని. దానికి రిటైర్మెంట్ లేదు కదా. దేవుడికి మనకు అవకాశం ఇస్తే. అందులో ఎంత కష్టపడి నేర్చుకున్నారు కదా, అందరిని చూసి ఎలా యాక్ట్ చేయాలి, ఎక్స్ప్రెషన్స్, టైమింగ్, అవంతా బాగా. సో ఇంకా ఫ్యూచర్ యాక్టర్ అవటమే ఇంకా గోల్ అదా. లేదంటే నెక్స్ట్ ఇయర్ మాస్టర్. నెక్స్ట్ ఇయర్ అంటే ఈయన మ్యారేజ్ చేసేస్తాను ఈ సంవత్సరం.
బాబుది. అదే ఉంది నాకు, అంటే ఇల్లు ఆయన చూసుకున్నా మనం లైన్లో పడచ్చు కదా అన్నది ఓకే. ఉంది మైండ్. మాస్టర్ కార్డు ఉంది కదా, మాస్టర్ కార్డు మనం ఎప్పుడైనా ఇస్తారు ఆఫీసులో, డబ్బులు ఇస్తే. మన సీనియర్ ఉంది కదా, ఎప్పుడు మనం ఆఫీసులో పెట్టుకున్నా కానీ ఇచ్చేస్తారు మాస్టర్ కార్డ్కి ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మాస్టర్ అవ్వాలని చూస్తున్నారు. ఉంది. కొంతమంది ఏమో ఆర్టిస్ట్ సైడ్ బాగుందిరా ఫోకస్, నువ్వు దీనికి వెళ్ళు అని అంటున్నారు. మళ్ళీ మాస్టర్ వెళ్ళి మళ్ళీ ఆఫీసులో అమ్మడ తిరిగి ఇలా ఆ సినిమా ఈ సినిమా కానీ ఆర్టిస్ట్గా కొంచెం చిన్న చిన్న వేషాలు పడుతున్నాయి నీకు బాగానే, అవును, దీన్ని ఫోకస్ చేయి బాగుంటుంది పెద్ద హీరోలు అందరూ అంటారు అన్నమాట. మంచి టైమింగ్ కూడా ఉంది మీ దగ్గర, మంచి కామెడీ ఉంది, చమత్కారంగా. అంటే బన్నీ గారు అదే అంటాడు, ఇక నువ్వు మాస్టర్ అన్న వద్దు ఈ ట్రాక్లో వెళ్తాను నేను చెప్తుంటాను అన్నాను బన్నీ గారు. సూపర్ కదా, ఒక బ్రదర్ లాగా మీకు చెప్తున్నారంటే బన్నీ గారు గ్రేట్ కదా. ఆయన స్థాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు, అయినా కానీ రామకృష్ణ చెప్పాల్సిన అవసరం ఏముంది? లేదు, చెప్తున్నారంటే ఆయనలో మంచితనమే. అంటే అప్పటి నుంచి చేసుకుంటూ వస్తూ ఉన్నాం కదా, అట్లా మనకి అప్పటి నుంచి కూడా ఆయనకి నేను బాగా అనుకూలంగా వస్తాను. ఆయనకే కదా అందరికీ బాగా అనుకూలంగానే వెళ్తుంటాను. నేను హీరోలకు బాగా అనుకూలంగా వెళ్తాను. వాళ్ళకి అది కాదు ఇలా అని చెప్పాను నేను వెళ్ళను, అట్లా వెళ్ళను. ఓకే. వాళ్ళకి అనుకూలంగా వెళ్ళటం వల్ల మనకి ఈ రోజుకి నాకు ఇప్పటికి కూడా ఒక మంచి మర్యాద ఇస్తారు వాళ్ళు. సో లొకేషన్కి వెళ్ళండి నమస్కారం బాబు అంటే అన్నదరా అంటారు, పిలుస్తారు లొకేషన్లో సరదాగా అది ఇది మాడుతుంటారు. అదే మర్యాదగా వెళ్తూ ఉంటాను. ఓకే. చిరంజీవి గారిని కలిసారా తర్వాత? చాలా సినిమాలు చేశాను ఆయనతో. మనం ఇది కూడా చేశాను డిసెంబర్, ఇప్పుడు రిలీజ్ అవుతుంది విశ్వంబర, ఇది కూడా చేశాను. ఓకే. గుర్తు చేశారా? మీ నాన్నగారు అప్పుడు లెటర్ ఇచ్చారు అయితే జరిగి నేను చెప్పలే అసలు. నాగబాబు గారు ఈయన పవన్ కళ్యాణ్ లింకులో ఉంటా బాగా, ఆయన కూడా అన్నయ్య దగ్గరికి వెళ్ళబాకాడు. పవన్ కళ్యాణ్ అన్నయ్య దగ్గరికి పెద్దకి వెళ్ళబాక. ఆయన బాగుంటారా పవన్ గారు మీతో? పవన్ గారు బాగుంటాడు. అప్పుడు కూడా బాగానే ఉండేవాడు. మన ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయనతో చాలా ఈసారి సక్సెస్ అవుతున్నారు మీరు అని చెప్పి, ఆయన షూటింగ్లోనే ఈసారి సక్సెస్ అవుతున్నారు అని చెప్పి మేమందరం బాగా పుషింగ్ ఇచ్చాము ఆయనకి. అర్హర ఎరమలు చేసాం. నాగబాబు గారు ఫస్ట్ నుంచి బాగుంటాడు. స్టార్టింగ్ వాళ్ళ నాన్నగారు లెటర్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చిన కాడి నుంచి కూడా ఆయన మనల్ని కూడా ఒక బ్రదర్ లాగా, నాకు మంచి వ్యక్తులు ఆయన. పాకీజా గారిది ఒక వీడియో చేస్తే ఆయనంతటా ఆయనే మెసేజ్ చేసి కాల్ చేసి మనం కూడా హెల్ప్ చేద్దాం రోషన్, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మీరు చేయండి, మేమందరం రెడీగా ఉన్నాం హెల్ప్ చేయడానికి, పాత ఆర్టిస్టులకి ఎవరికైనా ఇబ్బందులు ఉందంటే ఆయనే ఫోన్ చేసి చెప్పారు. ఎవరు చెప్తారు అట్లా? వీళ్ళ రుణం ఎలా తీర్చుకుందామని నేను ఈ రూపులో తీర్చుకుందామని చెప్పి మెగా ఫ్యామిలీకి రుణపడి ఉంటారు అంతే. ఇంత మంచి జన్మనిచ్చారు తల్లిదండ్రులు, మంచి జీవితాన్ని ఇచ్చారు వీళ్ళు. నాకు లైఫ్ ఇచ్చింది వాళ్ళకి, ఇది ఒక లైఫే కదా నాకు. అంతే కదా. ఇక్కడ చాలా కష్టం సక్సెస్ అవటం, మీరు సక్సెస్ అయ్యారు, ఈరోజు ఈ స్థాయికి వచ్చారు, ఇంతమందితో వర్క్ చేశారు. ఇన్ ఫ్యూచర్ కూడా మంచి సినిమాల్లో యాక్ట్ చేయాలన్నా మంచి పొజిషన్లో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పటి వరకు చాలా పంచర్లు పడ్డాయి బాడీ అంతా పంచర్లు. సో అలాంటి రిస్కీ షాట్లు చేయకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మీరు కూడా రోప్స్ అవి వాడండి. సో న్యాచురల్గా ఉండాలని చెప్పేసి మరీ ఎక్కువ కింద పడితే వయసు అయిపోయే కొంది కొంచెం ఇబ్బంది పడతారు. మళ్ళీ అంటే ఇంత బాడీకి ఏదైనా అయితే తట్టుకోలేము, మళ్ళీ మంచంలో కూర్చొని లేకపోతే మనం చాలా కష్టం కర్రలు పట్టుకోను. మీరు చాలా ప్రికాషన్స్ మంచిగా తీసుకోండి. డైరెక్టర్లు చెప్తూనే ఉంటారు అట్లా పడాలి ఇట్లా పడాలి, గోడకెళ్ళి గుద్దుకోవాలి, కానీ అది తగిలే వాడికే తెలుస్తుంది ఆ బాధలు. వయసులో ఉన్నప్పుడు పడ్డారు చాలు, బట్ యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నాను, మరీ రిస్కీ షాట్లు చేయొద్దన్నా, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఫ్యామిలీ ఉంది మీకోసం కూడా. ఈ వయసులో చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తలు 50 దాటిన తర్వాత, ఎందుకంటే కట్టుకోవటం కష్టం ఇప్పుడు. ఇంకా అప్పుడంటే వయసులో ఉందాం కట్టుకుంటుంది ఈజీగా, ఇప్పుడు కట్టుకోలేవు ఏ జాయింట్స్ కూడా. సో ఆర్టిస్ట్గా రాణించండి ఈ 4-5 సంవత్సరాలు ఫైటర్గా చేస్తూ కూడా. అండ్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్, మీ మంచితనం అన్నీ కలిసి వచ్చి ఇండస్ట్రీలో రామకృష్ణ అంటే ఒక పేరు సంపాదించుకున్నారు. అంతవరకు చాలు ఇంకా. అండ్ ఏం చెప్తారు మిమ్మల్ని ప్రేమించే అభిమానులకి, మీకు ఎంతో ఆపర్చునిటీ ఇచ్చిన మీ హీరోస్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి లాస్ట్ అండ్ ఫైనల్గా? అందరికీ నమస్కారం. ఉత్తరం మంచి ఆర్టిస్ట్గా చేయాలనే కోరిక, చేస్తాను కూడా చెప్పాను. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.